దేవుడు మనందరికీ తండ్రి, మనందరం దేవునికి కుమారులం కుమార్తెలమని ఎప్పుడు చెప్పడానికి ఇష్టపడతా ఉంటాను నేను. ఎందుకంటే ఆ ఆలోచన, అభిప్రాయం మనందరి మనసుల్లో స్థిరపరచబడాలి. దానివల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే ఎల్లప్పుడూ నేను ఆ విషయాన్ని మీకు గుర్తు చేయడానికి ఇష్టపడతాను. దేవుడు లోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ మాత్రమే కాదు, సమస్త జీవకోటిని పాలిస్తున్నాడు, పోషిస్తున్నాడు. ఆయన ఒక బాధ్యత గల తండ్రి. ఆయన బాధ్యత గల తండ్రి. ఆయన ఈ సృష్టిలోనికి తీసుకొచ్చిన ప్రతి ప్రాణిని ఆయన నియమించినటువంటి ఆ సమయం వరకు, ఆయన నియమించిన ఆ చివరి దినం వరకు ఆయన తన బాధ్యతలను సమస్త ప్రాణుల పట్ల నెరవేర్చేవాడై ఉన్నాడు. అందులో ఏమాత్రం మనకు సంశయం లేదు. ఆకాశ పక్షుల కంటే, భూ జంతువుల కంటే, సమస్త ప్రాణికోటి కంటే ఆయన ఎక్కువగా గౌరవించింది సమస్తాన్ని ఎవరి కోసం చేశాడంటే మన కోసమే, మనుషులే. ఈ మనుషుల్లో రెండు రకాలు ఉన్నారు. దేవుణ్ణి అంగీకరించిన వారు, దేవునికి విధేయులై నడుచుకునేవారు, దేవుని ఎడల కృతజ్ఞతాబుద్ధి కలిగి బ్రతికేవాళ్ళు. దేవుణ్ణి అంగీకరించని వాళ్ళు, కృతజ్ఞత లేనివారు. మరి ఈ రెండు రకాల మనుషులు ఉన్నారు. కానీ తనను అంగీకరించినా అంగీకరించకపోయినా, కృతజ్ఞత కలిగి నడుచుకున్నా నడుచుకోకపోయినా, దేవుడు వారిని కూడా పోషిస్తూ వారి ఎడల, దేవుని అంగీకరించిన వారి ఎడల అంటే మన ఎడల కూడా ఆయన తన బాధ్యతలను అక్షరాలా నెరవేరుస్తున్నాడు. దేవుడు బాధ్యతలను నెరవేర్చే దేవుడు. బాధ్యతలను నెరవేర్చే దేవుడు. అందరూ చెప్పండి, పెద్దగా చెప్పండి. నెరవేర్చే దేవుడు. తన బాధ్యతల యొక్క నెరవేర్పులో ఎంత సిస్టమేటిక్గా ఉంటాడంటే దేవుడు ఎక్కడా రాజీ పడ్డాయన. భక్తుల విషయంలో అలానే ఉంటాడు, భక్తిహీనుల విషయంలో కూడా అలానే ఉంటాడు ఆయన. బాగా ఆశ్చర్యం కలిగించిన మాట ఏంటంటే, కృతజ్ఞత లేని వారి ఎడల కూడా ఆయన కనికరం చూపాడని రాస్తుంది లూకాసు వార్త 6లో. మనం ప్రేమిస్తే, గౌరవిస్తే, కృతజ్ఞత గలవారినే మనం లక్ష్య పెడతాం, కానీ దుష్టుల ఎడల, కృతజ్ఞత లేని వారి ఎడల మనం దయ చూపం. కానీ దేవుడు అలా కాదు. చూడండి, లూకాసు వార్త 6:35 మీరైతే ఎట్టివారిని గూర్చి అయినను నిరాశ చేసి కొనక మీ శత్రువులను ప్రేమించుడి. లూకాసు వార్త 6:35. మేలు చేయుడి, అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. యేసయ్యే చెప్పిన మాట ఇది. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. దీన్ని బట్టి ఆలోచిస్తే మనకేమర్థం అవుతుంది? లోకంలో నాకు తెలిసి ఇప్పుడున్న సమాజాన్ని దృష్టిస్తే, సమాజంలో 4 వంతుల్లో 1 వంతు మాత్రమే దేవుణ్ణి గుర్తించి, నిజదేవుణ్ణి గుర్తించి హత్తుకున్నటువంటి స్థితిలో మనకు కనపడుతున్నారు. ఇది మన దేశం వరకు చూస్తే, ప్రపంచవ్యాప్తంగా నేను చెప్పట్లేదు, మన దేశం వరకు చూస్తే. అంటే 3 వంతులు నిజదేవుణ్ణి గుర్తించలేదు, ఆయన ఘనతను ఘనతగా ఎదిగి అలాగ సేవించట్లేదు. వాళ్ళు వ్యతిరేకులై ఉన్నారు. కొంతమంది అయితే అసలు దేవుడు లేడనే నాస్తికులు కూడా ఉన్నారు. కొంతమంది దేవుడిచ్చే సమస్తం పొందుతారు, కానీ దేవుని ఎడల కృతజ్ఞత కలిగి బ్రతికేవారు లేరు. కొంతమంది కృతజ్ఞత లేని వారు ఉన్నారు. కొంతమంది ఇంకా చెప్పాలంటే దుష్టులు ఉన్నారు, దుష్టత్వంతో నిండిన వ్యక్తులు ఉన్నారు. కానీ దేవుడు వీళ్ళందరినీ పోషిస్తున్నాడు, వీళ్ళందరినీ ఆదుకుంటున్నాడు. వాళ్ళు కూడా మనుగడ సాగించడానికి కావలసిన సమస్త వనరులు దేవుడిస్తున్నాడు అని దేవుని వాక్యంలో రాసింది. ఆయన మంచివారి ఎడలను,
చెడ్డవారి ఎడలను తన కనికరం చూపుతున్నాడు, తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, తన వర్షమును పంపుతున్నాడు అన్నాడు. ఎందుకు వర్షాన్ని సూర్యరశ్మిని రెండింటిని మాట్లాడాడు? సూర్యుని ఉదయింపజేస్తున్నాడు అనే మాట మాట్లాడాడు, వర్షాన్ని పంపుతున్నాడు అనే మాట మాట్లాడాడు. జస్ట్ మత్తయి సువార్త 5లో మీరు చూస్తే 45వ వచనం చదువు. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీన్ని రెండు విధాలుగా మనం ఆలోచించవచ్చు. తన సూర్యుని ఉదయింపజేయుచున్నాడు, తన వర్షమును పంపుచున్నాడు అన్నాడు. నీతి సూర్యుడు, దేవుని సూర్యుడు ఎవరు? తన సూర్యుడు అంటే నీతి సూర్యుడు. నీతి సూర్యోదయం అనేది సర్వ మానవాళికి కలిగింది. ఆయనను గుర్తించి స్వీకరించి ఆమోదించడం అనేది వారి ఇష్టం, ఆయన అనుభవించడం అనేది వాళ్ళ ఇష్టం. అందరి మీద కూడా నీతి సూర్యోదయం కలిగిందా లేదా? అలాగే అందరి మీద కుమ్మరించబడటానికి దేవుడు పరిశుద్ధాత్మ వర్షమును అనుమతించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సూర్యుడు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు, వర్షము పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద, చెడ్డవారి మీద మంచివారి మీద సూర్యోదయం కలిగించడానికి దేవుడు ఇష్టపడ్డాడు, పరిశుద్ధాత్మ వర్షమును కుమ్మరించడానికి కూడా ఇష్టపడ్డాడు. ఇది ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటే అర్థమయ్యే సంగతి. భౌతికంగా మానవుడు బ్రతకాలంటే తిండి తినాలి. తిండి తినాలంటే ఆహార వస్తువులు పండాలి. పంట పండాలి అంటే ఖచ్చితంగా రెండు అవసరం. నువ్వు ఎంత నాణ్యమైన విత్తనం తీసుకొచ్చి విత్తినా నేల చదును చేయబడాలి. నాటబడినటువంటి విత్తనానికి మొక్కకి వర్షం అనగా నీరు కావాలి. ఓన్లీ నీరు ఒక్కటే ఉంటే సరిపోదు. మొక్క బ్రతకాలి, బాగా పెరగాలి, పంట సమృద్ధి రావాలి అంటే మొక్కకి సూర్యోదయం కూడా కావాలి. కావాలంటే మీరు పరిశీలించుకోవచ్చు. సూర్యరశ్మి లేకుండా కష్టం, సూర్యరశ్మి ఉండి వర్షం లేకపోయినా కష్టమే. అర్థమైందా? సూర్యరశ్మి అవసరమే, వర్షం అవసరమే. ఈ రెండు ఉంటేనే పంట పండుతుంది. పంట పండితేనే మన కడుపు నిండుతుంది. అంటే మనిషి బ్రతకడానికి అవసరమైనటువంటి రెండు విధాలుగా మీరు గమనించాలి. భౌతికంగా మనం బతికుంటానికి వర్షం అవసరం, సూర్యోదయం లేదా సూర్యరశ్మి అవసరం. రెండు విధాల మొక్కలు బతకడానికే కాదు, మనం బతకడానికి కూడా ఈ రెండు అవసరం. ఎట్లాగంటే మనం తాగడానికి నీరు కావాలి, పంట పండాలి, తినాలంటే పంట పండాలి, పండాలంటే వర్షం కావాలి, ఎండ కావాలి కాదా? అలాగే మనకు కూడా డి విటమిన్ కానీ కొన్ని రకాల విటమిన్స్ మన బాడీలో తయారు కావడానికి సూర్యరశ్మి అవసరం. సూర్యరశ్మి లేదంటే మనం పోతాం. దేవునికి స్తోత్రం కావాలి, లేకపోతే చాలా రకాల రోగాలు వస్తాయి. సో మనం మనుగడ సాగించాలన్నా, మనం తినే ఆహారం తయారు కావాలన్నా సూర్యుడు కావాలి, అలాగే వర్షం కావాలి. సో మన భౌతిక జీవితానికి వర్షం అవసరం, సూర్యోదయం అవసరం, సూర్యరశ్మి అవసరం. అలాగే మనం ఆధ్యాత్మికంగా బతికుంటానికి కూడా నీతి సూర్యుడైన యేసయ్య అవసరం, ఆయన అనుగ్రహించే పరిశుద్ధాత్మ వర్షం అవసరం. భేతాళ జాన్ అనే దైవజనుడు పాటలో రాశాడు, పరిశుద్ధాత్మయే లేనిది వర్షము లేని పైరు చందం బేయిది, వర్షము లేని పైరు చందం బేయది. పరిశుద్ధాత్మ వర్షం కురిపించబడితేనే మన ఆధ్యాత్మిక జీవితం కూడా ప్రకాశవంతంగా ఉంటుంది, అంటే భక్తి జీవితం. పరిశుద్ధాత్మ వర్షం కురిపించబడకపోతే మన భక్తి జీవితం కూడా మొక్కలు ఎండిపోయినట్టు ఎండిపోయిద్ది. అందుకే ఎప్పటికప్పుడు మనకు ఆత్మవర్షం అవసరం. అందుకే నాకు తెలిసిన పాస్టర్ గారు ఒక పాట రాశాడు దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణలో, కురిపించుము దేవా నీ ఆత్మవర్షము,
పల్లి. తెలుసా పాస్టర్ గారు మీకు? పరిచయమేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చిలకలూరుపేటలోనే ఉంటాడు ఆయన కూడా. దేవునికి స్తోత్రం. ఏమండి, శాలేం రాజు గారు అని ఉన్నాళ్ళు ఒకడు. ఆత్మవర్షాన్ని కురిపించు, పరిశుద్ధాత్మను వర్షంతో పోల్చుకొని భక్తులు పాట పాడారు. అలాగే సూర్యోదయం, ఆధ్యాత్మిక సూర్యోదయం, ఆధ్యాత్మిక వర్షం. నీతి సూర్యుడు యేసయ్య కావాలి మనం బతకాలంటే ఆత్మీయంగా. పరిశుద్ధాత్మ అభిషేకం కూడా. ఇప్పుడు చెప్పండి, అసలు ఈ దేవుని వాక్యం ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే, ఏదో ఆశువుగా పలికినట్టు అట్ట పలుకుతాడు, దాన్ని తవ్వితేనేమో ఈ మ్యాటర్ బయటకు వచ్చింది. వచనాలన్నీ ఏమో మామూలుగా అట్లా ఆశువుగా ఉన్నట్టు ఉంటాయి, అట్లా ఏదో కామన్గా పలికాడు అన్నట్టు ఉంటుంది. కానీ రెండు మాటలు, ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన వర్షము. మీకు తెలుసా, ఈ రెండు అక్షరాల మన జీవితంలో కూడా జరిగినాయి. దేవుడి మాటలన్నిటిలో నుంచి మన అందరితో మాట్లాడునుగాక. పరిశుద్ధాత్మ తన నడిపింపును మనకు అనుగ్రహించునుగాక. అడ్డగించే దురాత్మలను నా తండ్రి బంధించి దూరపరచునుగాక. ఆమేన్. బాగా వినండి, కొన్ని విలువైన విషయాలు అందించి ముగిస్తాను నేను. నీతిమంతులు అనీతిమంతులు, మంచివారు చెడ్డవారు. దేవుని దృష్టికి మంచివారు ఎవరు? దేవుని దృష్టికి ఇష్టలు ఎవరు? ఆయన యందు విశ్వాసం ఉంచినవారు. దేవునికి ప్రియులు ఎవరు? ఆయన యందు విశ్వాసం ఉంచినవారు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఇప్పుడు నీతిమంతుడు ఎవడు? ఎవరు ఆయనను విశ్వసించారో వారందరూ నీతిమంతులు. అవునా? ఆ దేవుని దృష్టికి మంచివారు ఎవరు? ఆయన్ని విశ్వసించిన వారు. అబ్రహామును దేవుడు నీతిమంతునిగా ఎంచాడు అండ్ మంచివాడిగా కూడా ఎంచాడు. దేన్ని బట్టి అంటే కేవలం అబ్రహాము దేవుని నమ్మాడు. దాన్ని బట్టి ఈ రెండు కృపలను దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. అబ్రహాంతో పాటు అబ్రహాముకు పుట్టిన సంతానానికి కూడా భాగ్యాన్ని ఇచ్చాడు. అంతేకాదు, వారు విధేయత చూపునట్లు సున్నతి సంస్కారాన్ని కూడా అబ్రహాము ద్వారా తన సంతతి మొత్తానికి అనుమతించాడు. ఎంతమంది అయితే అబ్రహాము వలె దేవుని యందు విశ్వాసం ఉంచి విశ్వాసమునకు గురుతుగా సున్నతిని పొందుతారో వారందరూ విధేయుల లెక్కలో, విశ్వాసుల లెక్కలో, దేవుడు నీతిమంతుల లెక్కలో, మంచివారి లెక్కలో వేశాడు. అర్థమైందా? కాకపోయినా నేను మళ్ళీ తిరిగి చెప్పను, మనకు ఉండే సమయం కొంచెమే. అందుకే మర్యాదగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం. దేన్ని బట్టి అబ్రహాం నీతిమంతుడు? విశ్వాసాన్ని బట్టి. దేన్ని బట్టి అబ్రహాం మంచోడు? విశ్వాసాన్ని బట్టి. ఆయన మంచివారి మీదనో చెడ్డవారి మీదనో వర్షాన్ని కురిపిస్తున్నాడు. నీతిమంతుల మీదనో అనీతిమంతుల మీదనో వర్షాన్ని కురిపిస్తున్నాడు. మంచివాళ్ళ మీద చెడ్డవాళ్ళ మీద సూర్యుని ఉదయింపజేశాడు. దేవుని దృష్టికి మంచివారు, దేవుని దృష్టికి నీతిమంతులు ఎవరంటే ఆయనను విశ్వసించిన వారు. ఎవరు? ఆయనను విశ్వసించిన వారు. మొదట దేవుని ప్రజలుగా గుర్తింపబడిన వాళ్ళు ఎవరు? ఇశ్రాయేలీయులే. భూమి మీద దేవునికి ఇష్టలైన వారు, ప్రియులైన వారు, దేవుని జనము ఇశ్రాయేలీయులే. ఓకేనా? ఎందుకు? అబ్రహాం సంతతి కాబట్టి. అబ్రహాం ఎవరు? దేవుని నమ్మినవాడు కాబట్టి. తద్వారా నీతిమంతుడుగాను మంచివాడుగాను ఎంచబడ్డాడు. మరి ఇప్పుడు వాళ్ళు నీతిమంతుల లెక్కలో ఉండి వాళ్ళు మంచివాళ్ళ లెక్కలో ఉంటే మరి విశ్వసించని మనమందరం ఎవరమి? ఒక్కసారి ఆలోచించండి. ప్రభువుని విశ్వసించలేదు నిన్న మొన్నటి వరకు మనం. ఇప్పుడు విశ్వసించాం, భక్తి చేస్తున్నాం. ఒకప్పుడు మనం విశ్వసించలేదు. ఒకప్పుడు మన పూర్వులు కూడా విశ్వసించలేదు. మన పెద్దలు కూడా విశ్వసించలేదు. కొంతమంది మీలో అనవచ్చు, నేను పుట్టినప్పటి నుంచి ప్రభువునే విశ్వసిస్తున్నాను అన్నయ్య అని. కానీ నీకు తెలుసా, ఒకప్పుడు నీవు నీ పూర్వీకులు కూడా అన్యులు. ఎందుకంటే మీ పూర్వీకుల దగ్గరికి వెళ్ళి చూడు నువ్వు, వాళ్ళు కూడా నిజమైన దేవుణ్ణి గాక నిజమునకు దేవుడు కాని వాటిని సేవించినటువంటి వాళ్ళే. అంటే అవిశ్వాసులే, అన్యులే. విశ్వసించువారు ప్రియులు, విశ్వసించువారు నీతిమంతులు, విశ్వసించువారు మంచివారు అని దేవుడు లెక్క రాస్తే విశ్వసించని వాళ్ళు
అనీతిమంతులు. విశ్వసించని వాళ్ళు చెడ్డవారు. విశ్వసించని వారు దేవుణ్ణి ఎరగని వాళ్ళు, దేవుడు త్రోసివేసిన వాళ్ళు. అంటే ఎవరు? మనం. కానీ ఆశ్చర్యం చూడండి, విశ్వసించిన వారికి నీతి సూర్యోదయం కలిగింది, విశ్వసించని మనకు కూడా యేసయ్య ప్రత్యక్షత దొరికింది. చూడండి, వాళ్ళకి రక్షకుణ్ణి పంపించాడు, మొదట వాళ్ళకి అవకాశం ఇచ్చాడు, తర్వాత అన్యజనులందరికీ అవకాశం ఇచ్చాడు. ప్రభు ద్వారా ప్రకటింపబడిన, అపోస్తలుల ద్వారా ప్రకటింపబడిన ఫస్ట్ ఎక్కడ ప్రకటించబడింది? సువార్త, దేవుని రాజ్యవార్త ఫస్ట్ ఇశ్రాయేల్లోనే ప్రకటించబడింది. వారు తిరస్కరించినందుచేత వారి తొట్రుపాటు మన రక్షణకు కారణమైనట్టు ఫస్ట్ ప్రభు కూడా వాళ్ళకు ప్రకటించి తర్వాత అన్యుల ప్రాంతమైనటువంటి సమరయను ప్రవేశించాడు. అలాగే తన శిష్యులకు కూడా అదే చెప్పాడు. మొదట అపోస్తలులు కూడా ఇశ్రాయేలుకు ప్రకటించారు, తర్వాత అన్ని జనుల్లోకి వచ్చారు. అన్ని జనులు అంటే ఎవరు? దేవుని లెక్కలో అనీతిమంతులు, చెడ్డవారుగా ఉన్నవారు. ఆయన వారికి కూడా దేవుడు తన ప్రత్యక్షతను అనుగ్రహించాడు, తన నీతి సూర్యోదయం కలిగించాడు. నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో. ఎవరా నీతి సూర్యుడు? ఆ సూర్యోదయం వాళ్ళకి, ఆ మంచోళ్ళకి కలిగిందా? ఆ విశ్వాసులకే కలిగిందా? మనకు కూడా కలిగిందా? పెద్దగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. మనకు కూడా కలిగింది. వదిలేశాడా మనల్ని? పొండ్రా మీరంతా చెడిపోయిన వాళ్ళని? నో, మనకు కూడా రక్షకుడిని పరిచయం చేశాడు. రక్షకుడు ఉదయించినాడట, మన కొరకు పరమా రక్షకుడు ఉదయించినాడట. ఏమండి, రక్షకుడు ఉదయించినాడు అన్న పాట పాడింది అన్యుల్లోంచి రక్షించబడ్డ మనమే, ఇశ్రాయేలీయుల బాళ్ళ. అన్యులకు కూడా తన సూర్యుని ఉదయింపజేసి వారు కూడా నీతి సూర్యుని వైపు తిరిగేటట్టు నా తండ్రి చేశాడు. బాధ్యత గల దేవుడు అన్న టైటిల్ మీద మన ప్రసంగం స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం. దేని మీద? బాధ్యత గల దేవుడు. వీడు చెడిపోయినోడని చెడిపోయినోడు వదిలేడు, మంచోడని మంచోడిని మాత్రమే చూడ్డు, ఇద్దరిని కనిపెడతాడు ఆయన. బాధ్యత. ఇప్పుడు అన్యజనులకు కూడా నీతి సూర్యోదయం కలిగింది, ఆయన వైపు తిరిగారు. కాబట్టి ఇప్పుడు అన్యజనులకు కూడా ఏం కలిగింది? పరిశుద్ధాత్మ వర్షము కుమ్మరించబడింది. కొర్నేలు ఇంట్లో మీరు చూడవచ్చు, వాళ్ళు ఇంకా బాప్తిజం కూడా పొందల. ఆ వాక్యం వింటూ ఉండగానే పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదకి వచ్చింది. అప్పటిదాకా పేతురులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని విరగొట్టేశాడు దేవుడు. ఒకప్పుడు దేవుడు యూదులకే దేవుడు అనుకునేవాడు పేతురు. కాదు బాబు, అన్యజనులు కూడా నా పిల్లలే అని దేవుడు అక్కడ సాక్ష్యం ఇచ్చాడు కొర్నేలి ఇంట. కాబట్టి ఇప్పుడు దేవుని దృష్టిలో మంచివారంటే ఎవరు? విశ్వాసులు. నీతిమంతులంటే ఎవరు? విశ్వాసులు. అవునా? ప్రియులంటే ఎవరు? విశ్వాసులు. కానీ అవిశ్వాసుల మీద కూడా నీతి సూర్యోదయం జరిగించాడు, అవిశ్వాసుల మీద కూడా. ఎందుకంటే దేవుడు పక్షపాతం లేని దేవుడు, అందరికీ ఆ రెండు కార్యాలు జరిగించాడు. ఇంత మ్యాటర్ని పొందుపరిచి మనం మామూలుగా చదువుకుంటే ఏముంటుంది? ఆయన చెడ్డవారి మీదనో మంచివారి మీదనో తన సూర్యుని ఉదయింపజేయుచున్నాడు అంటే అందరికీ ఎండ పంపిస్తున్నాళ్లే అన్నట్టు ఉంటుంది. ఆయన నీతిమంతుల మీదనో అనీతిమంతుల మీదనో తన వర్షం వాన కురిపిస్తున్నాడు అంటలే అన్నట్టు ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా అక్కడ ఆగి కొంచెం వివేచిస్తే, పరిశీలిస్తే ఈ సంగతి బయలుపడిద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు బాధ్యత గల తండ్రి. తన బాధ్యతలను నెరవేర్చుట ఎక్కడా రాజీ పడలేదు. మీరు గమనించినట్లయితే చూసుకోండి, ఆయన దేవుడుగా ఉండి అలానే చేశాడు, ఆయన మనుషుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు కూడా అంతే చేశాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరునో కలిగి ఉండండి అని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం నుంచి చదివితే యేసు యొక్క మనస్సును గురించి రాసి ఉంటుంది. అక్కడ ఏం చెప్తాడో తెలుసా? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ
మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆయన దేవుడుగా ఉన్నప్పుడు తన బాధ్యతలు నెరవేర్చాడు. మనుషుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు కూడా బాధ్యతలను నెరవేర్చిన వాడుగా ఉన్నాడు యేసు ప్రభు. ఎట్లాగో చెప్తా. అసలు ఈ సృష్టి చేయడానికి ముందే దేవునికి ఒక ధర్మ సందేహం. సృష్టి చేయడానికి ముందే నేను కొంతమంది మనుషులను నిర్మించబోతున్నాను, దూతలను తయారు చేయబోతున్నాను, నేను ఒక సృష్టిని చేయబోతున్నాను. నేను చేసినటువంటి సృష్టి దాని యొక్క భవిష్యత్తు నాకు తెలుసు. నేను సృష్టి చేసి వాళ్ళకి స్వేచ్ఛనిస్తాను. అంటే తమ సొంత అభిప్రాయాలు వాళ్ళు నెరవేర్చుకోవడానికి కావలసిన స్వేచ్ఛనిస్తాను. ఇది ఎందుకంటే ప్రేమను బట్టి. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఆ మెలుగుతున్న వాళ్ళు చెప్పండి, గట్టిగా చెప్పాలి. దేనికన్నా అనుకుంటే అంతేనక్కాయ్ వచ్చేస్తుంది. చల్లపోడు కదా పాపం. అసలుకి నిద్ర కాసి ఉంటారు. తెల్లవారుజాము 3ంటికి 4ంటికి లేచి అన్నీ రెడీ చేసుకుని 6ంటికల్లా ఎడుకుంటారు. వచ్చి ఉంటారు మీరు. తెల్లవారుజాము కదా కొంచెం తూగుడు వస్తుంది. అందులో నాకు దేవుడు వరం, మాట మాట్లాడినా పాట పాడినా సరే అదో రకంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా చెప్పండి. చెప్పండి గట్టిగా చెప్పండి. సౌండ్ తగ్గకూడదు. ఏం చెప్తున్నా? అదే ఏదో చెబుతున్నా మొత్తానికి. నేను ఎక్కడ ఆగా? పాయే పోయిందా? సృష్టి చేయడానికి ముందే ఆయనకు ఒక ఆలోచన కలిగింది. ఉనికిలో లేని వ్యక్తులను నేను తీసుకొస్తాను, వాళ్ళని నిర్మించిన తర్వాత వాళ్ళకి నా ప్రేమను బట్టి స్వేచ్ఛనిస్తాను, సొంత ఆలోచనలు చేసుకొని సొంత నిర్ణయాలు చేసుకునే స్వయం అధికారం వాళ్ళకి ఇస్తా. దాన్ని ఉపయోగించుకొని వాళ్ళు నాకు విధేయత చూపకపోగా తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. తిరుగుబాటు చేసి నా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా, నా న్యాయ విధికి వ్యతిరేకంగా వాళ్ళు బ్రతుకుతారు. అప్పుడు నా న్యాయ విధిని బట్టి నేను వాళ్ళని శిక్షించాల్సి వచ్చింది. అంటే నరక శిక్ష. ఆ శిక్ష నుంచి వాళ్ళని తప్పించే ఛాన్స్ లేకపోతే నేను అసలు సృష్టి చేయటమే న్యాయం కాదు. ఉనికిలో లేని వాళ్ళని తేవటం ఎందుకు? వాళ్ళు నాకు వ్యతిరేకంగా పాపం చేయటం ఎందుకు? నేనే వాళ్ళని తీసుకెళ్ళి నాశనంలో ముంచేయటం ఎందుకు? లేని వాళ్ళని ఉనికిలోకి తెచ్చి, కాబట్టి నేను ఉనికిలోనికి తీసుకొచ్చి వాళ్ళని ఎలా కాపాడగలను, దానికోసం నేనేం చేయగలనని మనల్ని నిర్మించక మునుపే తన బాధ్యతను గుర్తు చేసుకున్న దేవుడు మన దేవుడు. వాడు గట్టి కొట్టొచ్చు, ఏం కాదు. గుండె జబ్బులు రావు, కొట్టండి, గట్టి కొట్టండి, రావు, నిజంగా రావు. హ్యాండ్స్ బాగా గట్టి కొడితే హార్ట్కి పంపింగ్ బాగా జరిగిద్ది. రక్తనాళాల్లో ఉన్న బ్లాకులు కూడా పోతాయి. స్టంట్లు వేసుకునే అవసరం ఉండదు. నేను చెప్పినప్పుడు గట్టి కొడతా ఉండండి చేతులు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి ఇంకోసారి. వదిలిపెట్టండి, తప్పదు. తెల్లవారుజాము ఇక చెప్పించాల్సిందే. ఇదంతా మీకు తెలుసు, గతంలో చెప్పా, అయినా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. అంటే సృష్టి ఆరంభములోనే సృష్టి ఎదుర్కోబోతున్న సమస్యకు పరిష్కారం, బాధ్యతను బట్టి ముందే పరిష్కారం ఏంటి అనేది డిసైడ్ చేసి, నిర్ణయించి, సిద్ధపడి మనల్ని చేశాడట. సృష్టి నిర్మాణం జరిగి దాదాపు 4000 సంవత్సరాల చరిత్ర జరిగి, ఆ తర్వాత ఏదో దేవుడు అప్పుడప్పుడు అనుకొని యేసు ప్రభులాగా భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టింది కాదు. అసలు జగతి పునాది వెయ్యబడక మునిపే జగదుత్పత్తి మొదలుకొని ప్రారంభములోనే ఈ గొర్రెపిల్ల వధించబడిందట. అది ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనంలో రాసుంది. గొర్రెపిల్ల ఎప్పుడు వధింపబడింది, గొర్రెపిల్ల వధ అనేది ఎప్పుడు డిసైడ్ చేయబడింది అంటే, సృష్టికర్త తన బాధ్యతను ఎప్పుడు నెరవేర్చాలనుకున్నాడంటే, ఏది నిన్న మొన్న 2000 సంవత్సరాల క్రితం కాదు. అసలు ఈ జగత్తు నిర్మాణం చేయక ముందే
తన బిడ్డలు ఎదుర్కోబోతున్న పాపము అనే సమస్యకు పరిష్కారము తన బాధ్యతను బట్టి ముందే డిజైన్ చేసి ఈ సృష్టి చేశాడు మన సృష్టికర్త. చాలా క్లియర్గా ఉంటాడండి దేవుడు. ప్రతిదీ కూడా ఆయన తన పనులన్నిటి విషయంలో చాలా స్పష్టంగా ఉంటాడు దేవుడు. మనలాగా చంద్రవందర గందరగోళం చేసుకోడు, ముఖం పగిలిలాగా వెనక్కి చూసుకోడు. మనలో చాలామంది అంతే, ముఖం పగలక ముందు ఏం పట్టదు, కానీ ముఖం పగిలినాక అసలు ఇలా చేయకుండా ఉండాల్సింది అని అనుకుంటుంటారు. దేవుడు అట్లా కాదు, అన్నీ ముందే ఆలోచించి పరిశీలించి భవిష్యత్తులోకి చూసి బాధ్యతను బట్టి నెరవేరుస్తాడు. తన ప్రియ కుమారుని మనందరి నిమిత్తము బలిగా అర్పించుట అనేది సృష్టికర్త బాధ్యత, తండ్రి అయిన దేవుని బాధ్యత. ఆ ప్రియ కుమారుని రక్తమునందలి విశ్వాసము ద్వారా అందరూ నశించకుండా నిత్య జీవం పొందటం దేవుని దయాపూర్వక సంకల్పం. మీరు ఏం చేయొద్దు బేటా, జస్ట్ నా ప్రియ కుమారుని వైపు చూడండి. ఆయన రక్తమునందలి విశ్వాసం ఉంచండి, ఆయన మరణ పునరుద్ధానముల యందు విశ్వాసం ఉంచండి, ఆయన ఆశ్రయించండి. మీ పాపముల నుంచి మీరు విడుదల పొందుతారు, నా నిత్య రాజ్యానికి వస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది సంగతి, అలా డిసైడ్ చేశాడు. ఇది బాధ్యత నెరవేర్చుట అంటారు. ఎప్పుడు అంటే ప్రకటన గ్రంథము 13:8 ఏం సాక్ష్యం ఇచ్చింది? జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల. చాలా అంతవరకు. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే భక్తులు పాట రాశారు, ఆదిలో వధింపబడిన గొర్రెపిల్ల, అనాదిలో వధింపబడిన గొర్రెపిల్ల. దేవుడు తన మనసులో ఒక యజ్ఞాన్ని తలపోశాడు అంటే అది జరిగిపోయినట్టే. ఎందుకంటే మనకి భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు ఉన్నాయి, కానీ దేవునికి లేవు. అర్థమైందా? యేసు శిలువ భూత భవిష్యత్తు వర్తమాన కాలాలకు వర్తిస్తుంది. మరి యేసయ్య శిలువలో ప్రాణం పెట్టినప్పుడు ఆయన రక్తము ఎంతమందిని విమోచించింది? క్రీస్తుకు పూర్వం ఉన్న వాళ్ళకి, క్రీస్తు శకంలో ఉన్న వాళ్ళకి, క్రీస్తు తర్వాత రాబోతున్న వాళ్ళకి. అవునా? క్రీస్తు ఉన్న టైంలో ఉన్న వాళ్ళకి, అంతకు ముందు పుట్టిపోయిన వాళ్ళకి, తర్వాత పుట్టబోయే వాళ్ళకి, మొత్తానికి యేసు రక్తం సరిపోయిద్దా లేదా? సరిపోయిద్దా అని వాళ్ళు చేతులు ఎత్తండి. ఆయన భవిష్యత్ ప్రణాళిక ఎంత గొప్పదంటే, భూత భవిష్యత్ వర్తమాన 3 కాలాలకు సరిపోయే యజ్ఞాన్ని స్టార్టింగ్లోనే డిసైడ్ చేశాడు. ఈ సంగతి ఒక బైబిల్ గ్రంథం ఇచ్చిన సాక్ష్యమే కాదు, భారతీయ వైదిక ధర్మంలో కూడా ఇది రాశాడు. ఋగ్వేద సంహిత 10వ మండలం 90వ సూక్తం, పురుష సూక్తం అంటారు. అందులో చెప్పాడు, తొలుత జన్మించిన వాడు మానస యజ్ఞమున యజించబడినాడు. టీకా తాత్పర్యంలో సృష్టికర్తే బలి చేయబడ్డాడు, బలి పశువుగా చేయబడ్డాడు, హోమ పశువుగా చేయబడ్డాడు అంటాడు. శుక్ల యజుర్వేద సంహితలో అంటాడు, అగ్ని దేవతలందరికీ రాజు, అందరూ కలిసి ఆయనకి మొక్కుతారట. 33,33,33,333 మంది దేవతలు, వీరందరూ అగ్నినే అర్చింతురు అన్నాడు. ఎవరట ఈ అగ్ని అంటే? అందులోనే చెప్తాడు, అగ్ని పశువై ఉండెను, దేవతలు అగ్ని పశువు చేత యజ్ఞము చేసిరి అని. ఈ అగ్ని పశువై బలయ్యాడట, తిరిగి లేచి అధిపతి అయ్యాడట. అక్కడే రాసుంది ఆ మాటలన్నీ. ఎవరియనా? ఎందుకు అందరూ ఈయనకాలు మొక్కుతున్నారు? ఎందుకు అందరూ ఈయనకు ఆరాధన చేస్తున్నారంటే, ఈయన సృష్టికర్తట. ఆ సృష్టి యొక్క పాపము నుండి సృష్టిని విమోచించడానికి తానే బలి పశువుగా చేయబడి అందరి పాపములకు ప్రతిగా ప్రాయశ్చిత్తార్థమై తనను తానే ఆహుతించుకొని తిరిగి లేచినటువంటి సృష్టికర్తట ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అని నేను గుర్తించాను. అలా చేసిన వాడు ఇంకొకడు ఎవ్వరూ లేరు. ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి మాత్రమే ఆ మాట రాసుంది. అందరి పాపముల నిమిత్తము తన ప్రాణమును పెట్టి తిరిగి లేచినటువంటి ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ ప్రణాళిక ఎప్పుడు వేశాడండి?
సృష్టి చేసిన తర్వాత చేయకముందేనా? పెద్దగా చెప్పండి. అమ్మాయి పుట్టగానే బ్యాంకులో డబ్బులు వేసినట్టు మనమేం పుట్టినాక వేస్తాం, కొంతమంది లేదు పెళ్ళికి ముందే వేసుకుంటారు. పెళ్లి చేసుకోవడానికి ముందే బ్యాంకులో డబ్బులు దాచిపెట్టుకుంటారు. ఎందుకంటే పెళ్లి చేసుకున్నాక అమ్మగారు దిగిద్ది కాబట్టి, అమ్మగారు వచ్చిందంటే అయ్యగారు అమ్మగారు వాళ్ళ దిగుతారు కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ అని ముందే కొంతమంది జాగ్రత్త, బాధ్యత. తర్వాత మెంటల్ టెన్షన్ లేకుండా. మనుషులు అలా చేస్తారో చేయరో తర్వాత సంగతి, కానీ సృష్టికర్త అయిన దేవుడైతే అన్నీ ముందుగానే మొత్తం రెడీ చేసి పెడతాడు. అది దేవుని బాధ్యత. ఆయన బాధ్యత గల దేవుడు అనేది మర్చిపోవద్దు. ఓకేనా? అందరు చెప్పండి, ఆయన ఏం దేవుడు? మనందరం లైన్లోకి ఉనికిలోకి రాకముందే మనకు కావలసిన బాధ్యతలన్నీ ముందే నెరవేర్చి కూర్చున్నాడు. ఆయన మనిషిగా భూమి మీదకి వచ్చినప్పుడు కూడా, కన్య మరియ గర్భాన ఆయన జన్మించినప్పుడు సైతం చరిత్రకారులు చెప్పే సంగతి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుకి దాదాపు 18 ఏళ్ల ప్రాయం వచ్చేసరికి యోసేపు, మరియ భర్త అయిన యోసేపు నిద్రించాడని చెప్తారు. అంటే 18 ఏళ్ల ప్రాయం నుంచి 30 సంవత్సరాలు వచ్చేంత వరకు, అంటే దాదాపు 12 సంవత్సరాలు ఆయన వడ్రంగం పనిచేశాడు. చెక్క పని చేసి తన ఫ్యామిలీని పోషించాడు. ఆయన బాధ్యత. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 13వ అధ్యాయము 52వ వచనం నుంచి మీరు చదివితే, అక్కడున్న యూదులే మరియా యోసేపులకు పుట్టిన సంతానాన్ని గురించి మాట్లాడతారు. చూడండి, యేసు ప్రభుని కనేంత వరకు యోసేపు మరియను ఎరుగలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువుకి మరియ జన్మనిచ్చిన తరువాత యోసేపు ఆమెను ఎరిగి ఉన్నాడు. ఆమెను భార్యనుగా స్వీకరించి 4 కుమారులను కన్నాడు, ఒకరికంటే ఎక్కువ మంది కుమార్తెలను కన్నాడు అనేది మత్తయి సువార్త ఇచ్చిన సాక్ష్యం, నేను కాదు. చూడండి 54వ వచనం చదువు. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడ నుండి మత్తయి వచ్చినవి? 13:54 చదువుతున్నాడు. కొంతమంది అంటున్నారు, యేసు ప్రభువుని కన్న తర్వాత కూడా మరియ అలానే ఉంది, ఆమె యోసేపుకు భార్య కాలేదు, పిల్లల్ని గనలేదు, మరియ తన జీవితం ముగింపు వరకు కన్యగానే ఉండిపోయింది అని మాట్లాడుతూ ఉన్నారు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఆమె కుమారుని కను వరకు యోసేపు ఆమెను ఎరుగకుండెను అనుంది. కుమారుని కను వరకు ఎరుగకుండెను అంటే కుమారుని కన్న తర్వాత ఆ టైం వరకు ఎరగలేదు అంటే తర్వాత ఎరిగి ఉన్నాడని అర్థం. లేకపోతే అంత నీట్గా రాయించిన దేవుడు ఆమె కుమారుణ్ణి కన్న తర్వాత కూడా ఎప్పటికీ జీవితాంతం అలాగున్న తన కన్యాత్వమును కాపాడుకొనిను అలాగునే ఉండెను అని రాయించేవాడు. కానీ అలా ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా బైబిల్లో లేదు. అయినా నాకు అర్థం కాదు, వివాహం చేసుకుంటే పాపమా, పెళ్లి చేసుకుంటే తప్పేంటండి? అది వాక్యానుసారం. మొదటి పెళ్లి దేవుడే చేశాడు ఏదెన్ తోటలో. లేకపోతే ఆమె కొన్ని తిని ఆ పండ్లలో కొన్నిటిని తీసుకొని తిని తన భర్తకును ఇచ్చెను. భర్త భార్య, భార్య భర్త అనే ప్రస్తావన అక్కడే తీసుకొచ్చాడు ఆదికాండంలో. పెళ్లి తప్పెందుకు అయిద్దండి? ఒక పురుషునికి ఆమె భార్య అయితే ఆమె పవిత్రత ఏమన్నా పోతుందా? మరియ విలువ ఏమన్నా తగ్గుతుందా? ఆమె నీతి ఏమన్నా పోతుందా? అయినా వివాహం పాపమని ఎక్కడ రాస్తుంది బైబిల్లో? హెబ్రీ పత్రిక 13:4 ఏముందో తెలుసా? వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను అన్నాడు. మరియ యోసేపుతో జీవితాన్ని పంచుకుని సంతానాన్ని కందంటే అదేదో ఆమెకి దోషం జరిగినట్టు, దూషణ చేసినట్టుగా దాన్ని ఎందుకు ఫీల్ అవుతున్నారు? అట్లయితే వివాహాన్ని ప్రోత్సహించినందున దేవుడు పాపం చేశాడా? యేసు ప్రభు చేసిన మొదటి సూచక్రియ ఎక్కడ చేశాడు? మొదటి పెళ్లి దేవుడే చేశాడు. బైబిల్ గ్రంథం ఆరంభం ఒక పెళ్లితో.
యేసు ప్రభు సూచక్రియల ఆరంభం ఒక పెళ్లిలో, బైబిల్ గ్రంథం ముగింపు ఒక పెళ్లితో. మళ్ళీ చెబుతాను, దేవునికి స్తోత్రం. ఆదికాండ ఆరంభంలో ఒక పెళ్లితో స్టార్ట్ అయింది, ఆదాము హవ్వల పెళ్లి. యేసు ప్రభు సూచక్రియల పరంపర కానా పెళ్లి విందులో జరిగింది. నీళ్లందు రాక్షరసంగా మార్చాడు. పెళ్లి పాపం అనుకుంటే అట్లాంటి అద్భుతం ఎందుకు చేస్తాడు? అసలు ఆ పెళ్లికి ఆయన ఎందుకు హాజరవుతాడు? ఆ పెళ్లిలో ఉన్న కొరతలు ఆయన ఎందుకు పూర్తి చేస్తాడు? తప్పు కదా. వివాహ బంధం దేవుడు ఆమోదించినది, అనుమతించినది. ఇంకా చెప్పాలంటే అది ఘనమైనదిగా ఉండాలన్నాడు దేవుడు. మరియమ్మ యోసేపును చేసుకొని యోసేపుతో పిల్లల్ని కందంటే ఎందుకు కొంతమందికి బాధ కలుగుతుంది అంటే, మీరు అనుకుంటున్నారా ఒక స్త్రీ కన్యగా ఉంటేనే పవిత్రురాలు, ఆమె పెళ్లి చేసుకుంటే అపవిత్రురాలు అని మీరు ఫీల్ అవుతున్నారా? మేమంటున్నాం, పెళ్లి చేసుకున్నా కూడా ఒక స్త్రీ అపవిత్రురాలు కాదు. అపవిత్రత ఏమిటంటే, వివాహము ద్వారా జతపరచబడిన భర్తను మినహాయించి పరపురుషులను ఆమె ఆశ్రయించినట్టయితే అప్పుడు ఆమె పాపి, అప్పుడు అపవిత్రురాలు, అప్పుడు దోషి. అంతేగాని ఒక భర్తను చేసుకొని ఆ భర్త కింద నీతిగా ఆ భర్తతోనే జీవించినట్లయితే ఆమె పరిశుద్ధురాలే, ఆమె క్రమం కలిగింది, నీతిమంతురాలే. ఒక కన్య పెళ్లి చేసుకుంటే ఆమె అపవిత్రురాలు ఎందుకు అవుతుంది? అలా ఎందుకు ఫీల్ అవుతున్నారు? వివాహ బంధాన్ని ఎందుకు మీరు నేరంగా పరిగణిస్తున్నారు, దోషంగా పరిగణిస్తున్నారని నేను అడుగుతున్నాను. తప్పు కదా. ఆమె కుమారుని కను వరకు, మత్తయి సువార్త చూడండి కావాలంటే, అంత క్లియర్గా రాస్తుందో. 1వ అధ్యాయం 25వ వచనం. చాలు చూడండి, మత్తయి సువార్త స్క్రీన్ మీద వేస్తాడు చూడండి మీరు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 25వ వచనం. అక్కడ ఒక టైం ఇచ్చాడు, ఆమె కుమారుని కను వరకు, కుమారుని కను వరకు. ఆ బిడ్డను కనేంత వరకు యోసేపు ఆమెను ఎరగలేదు అంటే తర్వాత అంతేకాదు, తన బాధ్యతలను కూడా నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లూకాసు వార్త 2వ అధ్యాయం తీసుకోండి ఒకసారి. ఏమండి, ఒక్కొక్క ఆయన అంటాడు, కొంతమంది అనంగా నేను విన్నాను, వాళ్ళు అసలు భార్యాభర్తలే కాదు, వాళ్ళకి అసలు ఆ సంబంధమే లేదు, వాళ్ళకి అసలు పెళ్ళే జరగలేదని కొంతమంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు కాదు, ఇది ఎప్పుడో చాలా కాలం నుంచి ప్రచారంలో ఉంది. ఇది ఇప్పుడు ఎవరో కొత్తగా వచ్చి మాట్లాడడం కాదు, చాలా సంవత్సరాల నుంచి ఈ బోధ అమల్లో ఉంది. ఇక్కడ ఏం రాశాడో చూడండి ఒకసారి. 2వ అధ్యాయము 41వ వచనంలో, పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఎవరంట? ఆయన తల్లిదండ్రులు. రైట్, తల్లిదండ్రులు అనేసాడు. చదువు నాయన. ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేము. 48వ వచనం చదువు నాయన. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి. మళ్ళీ తల్లిదండ్రులు అంటాడు. చదువు. ఆయన తల్లి, కుమారుడా, మమ్మను ఎందుకు ఇలాగూ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటిమని ఆయనతో చెప్పాడు. అప్పుడు యేసుప్రభు ఏమనాలా? 12 ఏళ్ళ, అప్పుడు ఎంత వయసోడు అండి? ఎంత వయసోడు? 12 ఏళ్ళ బాబు. ఇంకో సంవత్సరం పోతే టీనేజర్. ఏమనాలి? ఇదిగో నీ తండ్రి అంటావు, ఏనెవరు మమ్మీ? ఇదిగో నీ తండ్రి అంటావు, నీకు మ్యారేజ్ కాలేదుగా మమ్మీ అనాలి కదా, పెళ్లి కాలేదు కదా అనాలి కదా. వాక్యం అండి, ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఇదిగో నీ తండ్రియు నేను ఎంత ఇబ్బంది పడ్డాము, ఎందుకు ఇలా చేసావని అడిగిందాము. అంటే ఆమె అంగీకరించింది యోసేపును తన భర్తగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు మనం కాదంటే అయిద్దా? కాబట్టి లేఖనం చాలా వచనాలు స్పష్టంగా సాక్ష్యం ఇస్తున్నాయి. అయితే చరిత్రకారులు చెప్పిన విషయం, యోసేపు మరియలు భార్యాభర్తలు అండ్ పిల్లల్ని కూడా కన్నారు.
వారిద్దరు. అలా పుట్టిన వారే యేసు సహోదరులు. వారిని గురించే లేఖనం చెప్పింది, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అని. అయితే ఇక్కడ ఏం రాశాడండి? మత్తయి సువార్త 13:54లో ఎంతమంది కుటుంబమో చూడు. అసలు అక్కడ యూదులే సాక్ష్యం ఇస్తున్నారు. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇప్పుడు నేను ఇది ఎందుకు ఎత్తుకున్నానో ఈ అంశం ముగింపులో మీకు అర్థమైద్ది. అందుకే ఈ వచనాలన్నీ మీరు అండర్లైన్ చేసుకోండి, సీరియస్గా రాసుకోండి, అవసరం చెప్తా. వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఈ జ్ఞానమును ఈ అద్భుతములు ఇతను ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అయిన వారు ఇతని సహోదరుడు. వడ్లవాని కుమారుడు కాదా అంటే యోసేపు కుమారుడు కాదా అని అడుగుతున్నారు. ఇతని తల్లి పేరు మరియ కాదా అంటే మరియ కాదు అని కాదు. కాదా అంటే మన భాషలో మాట్లాడుకునే పందాలు ఎలా ఉంటుందండి? మన మరేమో కొడుకు కాదు అన్నట్లు. ఇతని తల్లి పేరు మరియ కాదా అంటే మరియమేగా, వడ్లవాని కుమారుడేగా. ఆ తర్వాత యాకోబు, యోసేపు, సీమోను, యోదా అను వారు ఇతని సోదరులు కారా? ఇతని అక్క చెల్లి అందరూ మనతో, వాళ్ళు కజిన్స్ అంటారు కొంతమంది, వాళ్ళు కజిన్స్ అంటున్నారు కొంతమంది. కజిన్స్ గురించి ఎవడెత్తుతాడండి? ఇప్పుడు మా అమ్మకి మేము సంతానం ఉన్నాం. మా నాన్నోళ్ళు 5 అన్నదమ్ములు. అండి. మా పెదనాన్నకి 3 మగపిల్లలు, 2 ఆడపిల్లలు, 5 సంతానం. వాళ్ళు నాకేమవుతారు? వాళ్ళు ఏమవుతారండి? నాకు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళే. కానీ నా 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 ఫ్యామిలీ గురించి మాట్లాడేటప్పుడు నా తోడబుట్టిన వాళ్ళని జనం ఎత్తుతారా, లేకపోతే మా పెదనాన్న పిల్లల్ని ఎత్తుతారా? మైండ్ ఉన్నోళ్ళు చెప్పండి, కొద్దిగా సరిగ్గా మన మైండ్ పనిచేసిన వాళ్ళని అడుగుతున్నాను నేను. చెప్పండి ఒకసారి. నా తోడబుట్టిన వాళ్ళు, అరే అమ్మాయి పార్వతి, లక్ష్మి, శివ, సామ్రాజ్యం అని 4 పేర్లు, నా తోడబుట్టిన వాళ్ళ పేర్లు అని వాళ్ళ పేర్లు ఎత్తి మాట్లాడతారు. అంతేగాని మా పెదనాన్న పిల్లలు 5, ఫస్ట్ ఆయనకి, 2 ఆయనకు కొంతమంది ఉన్నారు, 3 ఆయనకు కొంతమంది ఉన్నారు, 2 ఆయనకు కొంతమంది, 3 ఆయన మా నాన్నలే. మా నాన్న తర్వాత పుట్టినోడికి కొంతమంది ఉన్నారు, ఆ తర్వాత పుట్టినోడికి కొంతమంది ఉన్నారు. 5 అన్నదమ్ములకి బోల్డంతమంది పిల్లలు ఉన్నారు. అప్పుడు మిగిలిన వాళ్ళ పేర్లు ఎత్తే పని అయితే వాళ్ళందరి పేర్లు ఎత్తాలి. వాళ్ళందరి పేర్లు జనాలకి ఏం తెలుసు? అసలు ఎందుకు పట్టించుకుంటారు? అయినా వాళ్ళందరినీ నా జతలోకి ఎందుకు చేరుస్తారు? నా తోడబుట్టిన వాళ్ళు ఆడపిల్లలైనా మగపిల్లలైనా మా అన్నయ్య సుబ్బారావు అనే పేరు కలిగిన వాడిని ఎత్తుతారు. మాట వరుస చెబుతున్నాను నేను. అంతేగాని ఎక్కడో నాకు దూరంగా ఉన్న కజిన్స్ని తీసుకొచ్చి నాకు లింక్ చేస్తారా? అట్లా కాదంట, వీళ్ళు కజిన్స్ అంట. యేసు ప్రభు తోడబుట్టిన వాళ్ళు అసలు ఎవరు లేరంట. బైబిల్ చెప్పింది మనం వినాలా, వీళ్ళు చెప్తుంది మనం వినాలా? లేఖనాధారం ఉండదు మళ్ళీ మాటలకి. యేసు ప్రభు భూమి మీదికి రాకముందు, రాబోతున్న సమస్యకు ముందే ప్రణాళికను సిద్ధపరిచి బాధ్యతను నెరవేర్చిన దేవుడు భూమి మీదికి వచ్చిన తర్వాత కూడా మరియా, యోసేపులు భార్య భర్తలుగా జీవించి 4 కొడుకుల్ని కన్నారు. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం. రేపు అక్కడికి పోయిన తర్వాత అయినా సరే, మరియమ్మ అయినా సరే తప్పకుండా వాళ్ళకి సమాధానం చెప్పిద్ది. అతడు చెప్పింది నిజమే, ఇదిగో లేఖను సాక్ష్యం అని. అంతేకాదు నేను కూడా మీకు సాక్షిని అంటున్నాను. ఇక్కడ కాదు, అక్కడ అంటది. వీళ్ళు మొత్తం రావాలి అక్కడికి, అప్పుడు వీళ్ళకి ఆమె ఇవ్వాలి కోటింగ్. దేవునికి స్తోత్రం. ఏమండి, నేను ఒకటి చెబితే దాన్ని ఇంకో రకంగా దుర్మార్గపు ప్రచారాలు, ఇట్లాంటివన్నీ నాకేం కొత్త కాదు, వీటికేం వెనక్కి తగ్గేది ఏం లేదు. నాకు ఫస్ట్ నుంచి కూడా ఈ అన్యాయంగా నేను అననివి అన్నానని, చెయ్యనివి చేశానని నిందలు మోయటం అనేది నాకు కొత్త కాదు. బోలుడన్ని మోసా.
ఏం పర్వాలేదు, నా దేవుడు చూస్తూ ఉన్నాడన్ని. ఎవడు ఏం మాటలు మాట్లాడినా, ఎవడు ఏ అన్యాయపు కూతలు కూసినా, సృష్టికర్త అయిన దేవుడు అన్నీ చూస్తూ ఉన్నాడు. మీరు కొట్టకపోయినా పర్వాలేదు, అదేం పెద్ద సమస్య ఏం కాదులే. కానీ ఒకటి మాత్రం నిజం, సత్యం పక్షాన నిలిచాను కాబట్టి ఖచ్చితంగా కొంతమందికి నేను నచ్చను, శత్రువుని అవుతాను. అయినా పర్వాలేదు, నిజమాడినందున నేను శత్రువుని అవుతున్నాను, కానీ అబద్ధం చెప్పి శత్రువుని కావటం. అందరు అబద్ధాలతో నేను కూడా ఏకీభవిస్తే అందరికీ హాయిగా ఉంటుంది. నేను ఏకీభవించనగా ఉన్న సంగతి మాట్లాడతాక, అందుకే నచ్చను. సత్యాన్ని ప్రేమించేవాడెవడో వానికి ఎక్కడున్నా నచ్చుతా, దేవునికి స్తోత్రం. అబద్ధాన్ని నమ్మేవాడికి నచ్చను నేను. ఏడిశారు అబద్ధీకులు, నాకెందుకు? పరలోకానికి రాని వాళ్ళతో నాకెందుకు? వచ్చేవాడు కావాలి నాకు, స్తోత్రం. 4 కుమారులు యేసయ్య తర్వాత. ఇతని అక్క చెల్లెండి అన్నాడు అంటే వాడుక భాషలో తోడబుట్టినవారు అని అర్థం. అంటే ఆడపిల్లల్ని కూడా కన్నదామే. అంటే టోటల్గా యేసు ప్రభు తరువాత 4 కుమారులు, ఒకరికంటే ఎక్కువ మంది కుమార్తెలు కూడా మరియా కన్నది. ఈ కుటుంబం బాధ్యత యేసు ప్రభుకు 18 ఏళ్ల ప్రాయం వచ్చిన తర్వాత ఆయనే తీసుకున్నాడు. ఆ తర్వాత యోసేపు లేడు. దాదాపు 12 సంవత్సరాలు చక్క పని చేసి కుటుంబాన్ని పోషించి అందరికీ రెక్కలు వచ్చిన తర్వాత, అందరికీ రెక్కలు వచ్చి అందరూ మన దేశ చట్టం ప్రకారం మేజర్లు ఎప్పుడు అవుతారండి? 20 దాటిన తర్వాత. అలా అందరినీ 20 దాటించి అప్పుడు వచ్చాడు సేవకి. ఫస్ట్ భూ సంబంధమైన బాధ్యతలు నెరవేర్చాడు, తర్వాత పరలోక తండ్రి బాధ్యతలు నెరవేర్చాడు. ఆ తండ్రి ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చాడు, మన రక్షణ ప్రణాళిక. అలాగే భక్తుల విషయంలో కూడా తన బాధ్యతలు ఎంత చక్కగా నెరవేర్చాడో బైబిల్ చదివితే మీకు అర్థమైంది. అబ్రహాము రమ్మని పిలిచాడు, అబ్రహాం బయలుదేరి వచ్చాడు. కనాన్లో కరువు ఉందని ఐగుప్తుకు పోయాడు. ఐగుప్తు రాజు అయిన ఫరో అబ్రహాం భార్యను తీసుకొని పోయాడు. పిలిచినవాడు నమ్మదగినవాడు. భార్యను తీసుకొని పోతే అబ్రహాం సైలెంట్గా ఊరుకున్నాడు. మరి ఏం చేస్తాడు? తిరగబడితే చంపేస్తారు. దేవునికి అప్పచెప్పుకొని సైలెంట్గా ఉంటే దేవుడు తన బాధ్యత ఎలా నెరవేరుస్తున్నాడో తెలుసా? ఈ శారా ఆ ఐగుప్తు రాజు ఇంటి అడుగు పెట్టింది, అక్కడ వాళ్ళకి కౌంటర్ స్టార్ట్ అయింది. అంటే దేవుడు తన బాధ్యత మొదలుపెట్టాడు. వాళ్ళని భయంకరంగా మొత్తటం మొదలుపెట్టాడు. ఓ రకంగా చెప్పాలంటే ఈమె అడుగు పెట్టడం వాళ్ళకి దరిద్రం స్టార్ట్ అయింది. తర్వాత దేవుడు దర్శించాడు ఫరోని. నువ్వు ఇంటికి తీసుకొచ్చింది నా దాసుని భార్య, ఆమె విషయంలో సస్తావు, నువ్వు జాగ్రత్త అని మాట్లాడి వాడిని బెదిరించి, వాడి అబ్రహాము కబురు పెట్టి శారాను అప్పచెప్పి, అంతేకాదు ఆ పాపానికి పరిహారంగా ఇంకా కొన్ని సరుకులు కూడా ఇచ్చేటట్టు, అంటే కొన్ని జంతువుల్ని, అదే పశువుల్ని, స్త్రీని తీసుకున్నాడు కనుక స్త్రీకి ప్రతిగా స్త్రీ అన్నట్టు హాగర్ని అప్పచెప్పి దండం పెట్టేటట్టు చేశాడు. మనం తేడాబడి అడుగులు జారినా, దానివల్ల సమస్యలు వచ్చినా, ఆ సమస్యల్ని కూడా మనకి ప్లస్గా మార్చగలిగిన దేవుడు ఆయన. మనం నిద్రించిన ఆయన నిద్రపోడు, మనం విడిచిపెట్టిన ఆయన విడిచిపెట్టడు. ఆ మాట మీకు తెలియాలని చెప్తున్నా. ఆయన బాధ్యత గల దేవుడు. నా పిల్లల గతి ఏందని కొంతమంది తల్లులు ఆలోచిస్తారు, తండ్రులు ఆలోచిస్తారు. నువ్వు ఉన్నప్పుడు ఆలోచిస్తున్నావు, నువ్వు పోతే ఇప్పుడు నిద్రాహారాలు లేకుండా ఆలోచిస్తున్నావు. సడన్గా పోయావు అనుకో, పోవద్దులే, బతకాల నువ్వు. పోయావు అనుకో, అప్పుడు ఎవరు ఆలోచిస్తారు? నీ పిల్లల గురించి నేను చెబుతున్నావు. గ్యారంటీ, నువ్వు ఉన్నా పోయినా సరే నీ కడుపులో ఆ పిల్లల్ని వేసింది ఆయన. అర్థమైందా? నీకోసం కదా వాళ్ళని భూమి మీదకి తీసుకొచ్చింది. వాళ్ళతో పని ఉంది ఆయనకి, అందుకోసం భూమి మీదకి తీసుకొచ్చాడు. హలో బ్రదర్, వింటున్నావా? అక్క వింటున్నావా? నీ పని కోసం కాదు, ఆయన తన పని కోసం నీకు ఆ పిల్లల్ని ఇచ్చాడు. బాధ్యత నీది కాదు, దేవుడిది. ఎవడెవరిని ఎందుకు పుట్టించాడో, ఏ తల్లిని ఎందుకు పుట్టించాడో, ఆ ప్రణాళికలేంటో ఆ సమయం వచ్చినప్పుడు మొత్తం నెరవేర్చుకుంటాడు. అంతవరకు వాళ్ళని కాచుకునే బాధ్యత నీది కాదు, ఆయనది. నువ్వే పెద్ద ఆలోచించి జుట్టు పీక్కున్నంత మాత్రం ఏదో అయిపోయింది అనుకోవద్దు. నువ్వు ప్రార్థించి దేవునికి అప్పచెప్పు. నువ్వు చేయాల్సిన మర్యాద నువ్వు చెయ్యి. నువ్వు నెరవేర్చాల్సిన బాధ్యతలు నీ కుటుంబానికి, ఒక కొడుకుగా, కూతురుగా, తల్లిగా, తండ్రిగా నువ్వు చేయాల్సిన మర్యాదలు నీ వారికి ఏమున్నాయో అవి చెయ్యి.
బాధ్యతలు నెరవేర్చు. కానీ వాటి గురించి ఎక్కువ నువ్వు ఆలోచించి గందరగోళమై నువ్వు ఇబ్బంది పడొద్దు, అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు బాధ్యత గల దేవుడు, బాధ్యత గల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. సృష్టి జరక్క ముందే బాధ్యతలు ఎరిగినవాడు, సృష్టి జరిగిన తర్వాత బాధ్యతలు ఎరిగినవాడు. శద్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో వేస్తే చూస్తా ఊరుకోల, తన బాధ్యత నెరవేర్చాడు అక్కడ ప్రత్యక్షమై. నిర్దోషైన దానియేలు నిందల పాలై సింహాల గుహలో వేయబడ్డప్పుడు చూస్తా ఊరుకోల, తన బాధ్యతను నెరవేర్చాడు. భక్తులందరి విషయంలో దేవుడు విస్మరించలా, వారిని వెంటాడి వారు నిద్రపోతున్నా సరే, మొర్దెకై నిద్రపోతున్నాడు, మొర్దెకైని 50 మూరల ఉరికొయ్య మీద ఉరి తీయటానికి హామానుగాడు కుట్రబన్ని ఆ నైట్ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవుడు వాడి ఆలోచనలు ఎలా రివర్స్ చేసి ఉరి తీయించాలని ఆశ కలిగి వెళ్ళిన హామానుగాడిని మొర్దెకైకి సేవ చేసేటట్టు చేశాడు ఆయన. కాబట్టి ఈ మాట చేత మీరు స్వాంతన పొందగలరని నమ్ముతున్నాను, ఆదరణ పొందగలరని నమ్ముతున్నాను. నేను మర్యాదగా పొందండి యేసు నామములో. స్తోత్రం. ఏం చెప్పండి, మీ దేవుడు ఎవరు? ఎవరు నీ దేవుడు? ఎరిగినోడా ఎరగనోడా? నువ్వు చెబుతుంటే బాగానే ఉందన్నా, కానీ ఎప్పుడన్నా ఆ పరిగెత్తు, మరి పోయి పరిగెత్తు అయిద్ది. కాదు, దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలంలో ప్రతిదీ తప్పకుండా నెరవేర్చగల దేవుడు ఆయన. హల్లెలూయా. అంతే. బైబిల్ మొత్తం మీరు పరిశీలించండి. తన మొత్తం ఇప్పుడు చదవద్దులే, ఇంటికి పోయి నాకు రోజు కాస్త పరిశీలించండి. అసలు ఎలా ఎంటర్ అవుతాడో, తన బాధ్యతలు ఎలా నెరవేర్చుకుంటాడో, ఎంత పర్ఫెక్ట్గా ఉంటాడో చూడండి. ఓకేనా? మరి నీ బిడ్డల బాధ్యత కాదు, నీ బాధ్యతను తీసుకొని ఇంతవరకు తీసుకొచ్చిన దేవుడు వారిని తీసుకోడా? వారి బాధ్యత తీసుకోడా? ఏమండి? మంచి ప్రశ్న. సందర్భంలో ఒక ప్రశ్న అడిగారు, సిలువలో ప్రాణం పెట్టినప్పుడు సహోదరులు కాకుండా యోహానుకి ఎందుకు అప్పచెప్పాడు? రైట్. ఒకసారి బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త తీసుకోండి. అట్లా అడగండి, చెబుతా, తప్పు లేదు. సమయం ఉన్నంత వరకు చెప్తా. ఇది కూడా మీరు రాసుకొని పెట్టుకోండి. యోహాను సువార్త 7వ అధ్యాయం తీసుకోండి. తీశారా? యోహాను సువార్త 7వ అధ్యాయం 3వ వచనం నుంచి చూడండి. ఆయన సహోదరులు అన్న కాడ నుంచి చూడండి. ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచుచున్నట్లు ఈ స్థలము విడిచి యోదయకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడగోరు వాడెవడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకునమని చెప్పిరి. ఏమయ్యా, నువ్వు మొనగాడు అయితే నువ్వు చూపించుకోవాల్సింది ఏదన్నా ఉంటే అక్కడ పోయి చూపించుకోవా. రివర్సు. మొదట సహోదరులు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. కింద చదువు. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఆ మాటను ఎప్పుడన్నా ఆలోచించారా? ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదంటే అర్థం ఏంటి? తోడబుట్టిన వారు సైతం ఆయనను నమ్మలేదని. అర్థమైందా? యేసు శిలువ మీద ప్రాణం పెడుతున్నప్పుడు వీళ్ళు రాలా. ఎందుకు రాలా? శిష్యులు పరార్. వీళ్ళకి ముందే విశ్వాసం లేదు ఆయన మీద. ఇక్కడ రాసుంది క్లియర్గా, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదని. అంతేకాదు, మళ్ళీ ఒకసారి ఇంకొక వచనం కూడా చూపిస్తా, ఇది కూడా రాసుకోండి. మార్కు సువార్త చూడండి. మార్కు సువార్తలో 3వ అధ్యాయంలో 31వ వచనం చూడండి. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి.
ఒక్క నిమిషం ఆగండి. ఆయన తల్లియు, పెద్దగా చెప్పాలి, పెద్దగా చెప్పాలి. ఆయన తల్లియు, పెద్దగా చెప్పండి. ఆ మొక్క వినపడాలి, సహోదరులు అనేది వినపడాలి. ఆయన తల్లియు సహోదరులు, వీళ్ళెవరు? ఆయన ఇంటివారు. వీళ్ళెవరు? ఫ్యామిలీ మెంబర్స్, ఇంటివారు. ఆయనకి మతి చెల్లించినదని 21వ వచనం చదువు. ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చెల్లించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. ఆ మాట చూడండి, ఎంత బాధాకరమైన మాట. ఆయన ఇంటివారు ఆ సంగతి విని ఆయనకు మతి చెల్లించినదని ఆయనను పట్టుకొనబోయిరి. ఏమంటే బయట వాళ్ళు అంటే అన్నారు, ఇంటి వాళ్ళకి తెలియదు ఆయన ఏందో. సహోదరులు ఎట్లాంటి స్థితిలో ఉన్నారంటే మరియమ్మను కూడా తీసుకొచ్చారు వాళ్ళు. రా, నీ కొడుకు మైండ్ పోయింది, రా చూడు ఏం మాట్లాడుతున్నాడు, మొత్తానికి కొనుక్కొచ్చేటట్టున్నాడు, రా ఇంటి మొత్తానికి పెట్టేటట్టున్నాడు, రా రా పిచ్చి హాస్పిటల్లో చేరుద్దాం, రా పట్టుకొచ్చారు తల్లిని కూడా. ఆయన ఇంట్లో ఉంటే వెలపట్టి నిలిచున్నారు. నిలిచి మా బ్రదర్ రమ్మనయ్య బయటికి. ఆయన తల్లియు సహోదరులు వెలపల నిలిచారు. లోపల కబురు వచ్చింది, నీ తల్లియు నీ సహోదరులు వెలపల నిలిచారు నీ కోసమని. అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? మా బ్రదర్స్ వచ్చారా, మా మదర్ వచ్చిందా, ఓకే అని బయటికి వెళ్ళాలా. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరు, వాళ్ళు ఎందుకు వచ్చారో ఆయనకు తెలుసు. చప్పట్లు కొట్టాలి మీరు. అసలు వాళ్ళ బయట ఉండి వాళ్ళు ఎందుకు వచ్చారో, వాళ్ళ ఉద్దేశాలు ఏందో, వాళ్ళు ఏ కారణం చేత వచ్చారో ఆయనకు తెలుసు. ఆయన హృదయాల్లో ఆంతర్యాలు ఎరిగినవాడు కదా, తెలుసు వాళ్ళకి. వాళ్ళు ఎందుకు వచ్చారో ఆయనకి తెలుసు. ఆయనకి మైండ్ పోయిందని వచ్చారు వాళ్ళు, తీసుకెళ్ళడానికి వచ్చారు. అంటే ఏ స్థితిలో యేసు ప్రభువును వాళ్ళు ఊహించుకుంటున్నారో చూడు. ఆయన సహోదరులు, నంబర్ 1 ఆయన యందు విశ్వాసం ఉంచలేదంటే ఆయనను నమ్మలేదు. నంబర్ 2 వాళ్ళ దృష్టిలో ఆయనకి మైండ్ పోయింది. యేసు ప్రభువును ఒక పిచ్చోడి కింద కట్టారండి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న సహోదరులు ఆయనను సిలువ వేస్తుంటే వీళ్ళు పోతారా? వాళ్ళకి భయం కలగదా? శిష్యులు పరారైనట్టు వాళ్ళు పరారు. అరే మనం తమ్ముళ్ళం అని పోయామంటే మనల్ని పట్టుకొని కూడా వేస్తారు. అతను అంటే తెచ్చుకున్నాడు అనవసరంగా తలకాయ నొప్పి, వాళ్ళని వీళ్ళని గల్లించుకొని మనకెందుకు వచ్చిన గొడవ అని సర్దుకున్నారు. సహోదరులైనను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు అన్న మాట ఎందుకు ఆలోచించరు మీరు? సహోదరులు ఆయనకు మతి చెల్లించిందని ఆయనను పట్టుకొనబోయారని ఎందుకు ఆలోచించరు మీరు? అంటే అంత రివర్స్గా ఉండే వాళ్ళ ఆలోచనలో. యేసు ప్రభుని వాళ్ళు నమ్మలేదు. కానీ ఒకే ఒక్కడు ఆయనకు నమ్మకమైన శిష్యుడు, ఆయన రొమ్మును ఆనుకున్న శిష్యుడు యోహాను గారు. తల్లి మరియా శిలువ దగ్గర నిలబడి ఉంది. కొడుకు బిడ్డ ఏడుస్తుంది, కన్నీరు మున్నీరవుతుంది. ఆ శిలువలో ప్రాణం పెట్టేటప్పుడు ఆ తర్వాత ఆమెకే చెప్పబోతున్నా, బాధ్యత నెరవేర్చే దేవుడు, బాధ్యత నెరవేర్చే దేవుడు. మాట వినని కొడుకులు, విశ్వసించని కొడుకులు, పట్టించుకోని కొడుకులు, పిచ్చెక్కిందనుకున్న కొడుకులు దగ్గరకు వస్తారా? అయ్యో అన్నయ్య అనుకుంటూ వస్తారా? వాడు కర్మగాలిందని వదిలేశారు. కానీ శిష్యుడైన యోహాను ఉన్నాడు. తల్లి చూసింది దీనంగా, నువ్వే నా ప్రాణం అనుకున్నాను కదయ్యా, నా పరిస్థితి ఏంది? నువ్వు ఈ ఘట్టంలోకి వెళ్ళిపోతున్నావు, తుది శ్వాసకి వెళ్తున్నావు, నా పరిస్థితి ఏందన్నట్టు చూసింది. ఆ స్థితిలో ఉండి తల్లికి వెళ్ళి చూసి, ఇట్లా ఉన్నా నేను నా బాధ్యత మర్చిపోనమ్మా. అమ్మా అదిగో నీ కుమారుడు, అయ్యా ఇదిగో నీ తల్లి. తమ్ముళ్ళు ఉంటే, విశ్వాసులై ఉంటే, నమ్మిన వారై ఉంటే అసలు అప్పచెప్పి ఆ మాటే ఉండేది కాదు. వాళ్ళు రాలేదు. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. వచనాలు ఉన్నాయి ఇక్కడ స్పష్టంగా, అందుకే వాళ్ళు రాలేదు సిలువ దగ్గరికి. కానీ యోహాను వెళ్ళాడు. విశ్వసించిన వాడే నా తల్లియో నా సహోదరు అన్నాడు. గుర్తులేదా ఇందాక చదివిన దగ్గర? మళ్ళీ కావాలంటే చూడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? విశ్వసించిన వారు. మరియ విశ్వసించింది కనుక సిలువ దగ్గరికి వచ్చింది. వాళ్ళు విశ్వసించలేదు కనుక రాలేదు. కాబట్టి తల్లి లెక్కలోకి మరియ చేరింది, కానీ సహోదరుల లెక్కలోకి
అప్పటి వరకు తన సహోదరులు చేరలా, ఎందుకంటే ఆయనను విశ్వసించలా. మరి ఎవరు చేరాడు సహోదరు లెక్కలో? యోహాను చేరాడు. మార్కు 3 ఏమన్నాడు? నా తల్లియు, ఇందా చదివారు కదండి, ఎవరు నా తల్లి నా సహోదరులు? 32వ వచనం, వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసం వెదకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆ. ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని ఆ. తన చుట్టూ కూర్చున్న వారిని కలియచూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను అదిగో. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పాను. అబ్బా, సహోదరుడు సహోదరి తల్లి, ఆడపిల్లలు కూడా రాలా, తోడబుట్టిన వాళ్ళు. ఎందుకు విశ్వసించలా? మగపిల్లలు రాలా, తోడబుట్టిన వాళ్ళు. ఎందుకు విశ్వసించలా? యేసయ్య ముందే చెప్పేశాడు, ప్రతి మాటని జాగ్రత్తగా వివేచించాలి, పరిశీలించాలి, మంచి మనస్సాక్షితో చదవాలి, ఒప్పుకోవాలి. ఇప్పుడు చెప్పండి, నా తల్లియు నా సహోదరుడును నా సహోదరియు ఎవరు? దేవుని చిత్తము జరిగించువాడు. దైవ కుమారుని యందు విశ్వాసం ఉంచుటయే దేవుని చిత్తం. అది జరిగించిన వాళ్ళే నా తల్లి నా సహోదరుడు సహోదరి. క్లైమాక్స్లో చూస్తే తల్లి విశ్వాసుల జాబితాలో చేరింది మరియా. సిలువ దగ్గరికి వచ్చింది, ఆయన అంగీకరించింది. కానీ తోడబుట్టిన అక్క చెల్లెండ్రు కానీ అన్నదమ్ములు కానీ ఎవరు రాలేదు. ఒక్క యోహాను నిలబడ్డాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు మరి యేసు సహోదరుడు ఎవరు? చెప్పండి. అంతేగా, ఈ వచనం ప్రకారం అప్పచెప్పాడు. అందుకు సరిపోయింది అనుకుంటున్నా సమాధానం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు నేను ఒక అబద్ధ బోధ చేస్తే నాకు వచనాలు దొరకవండి. నేను నిలబడింది సత్యంలో, ప్రకటిస్తుంది సత్యం. అది కూడా అనేక లేఖనాలు పరిశీలించి ధ్యానించి ఒక నిర్ణయానికి వచ్చి బాహాటం చేశా. ఇదే కాదు, ఏదైనా అంతే. అన్నీ పరిశీలించిన తర్వాతే మాట్లాడతా. ఏదో మిడిమిడి జ్ఞానంతో తెలిసి తెలియక మాట్లాడే వ్యవహారం కాదు. కొంతమంది స్కాలర్స్ అని ఫీల్ అవుతున్నారు. స్కాలర్స్ అంటే వాళ్ళు, మేము స్కాలర్స్ అని కాలర్ ఎగరేస్తూ ఉన్నారు. నేను చెప్తున్నా, మొత్తం మందారాలు కొంతమంది. అంటే నేను తిట్టట్లేదండి, కొంతమంది ఉన్నారు గర్వంగా మాట్లాడేవాళ్ళు. దేవుని దగ్గర దేవుని ప్రత్యక్షతలు పొందుకోవటానికి పాండిత్యాలు కాదు, పరిశుద్ధాత్మ పాదాలు పట్టుకోవటం నేర్చుకోవాలి. అప్పుడు వస్తుంది ప్రత్యక్షత. కాలేజీలు చదివితే చదవండి, కాదని నేను అనను. డిగ్రీలు పెట్టుకుంటే పెట్టుకోండి, కాదని నేను అనను. కానీ ప్రత్యక్షతలు మాత్రం పరిశుద్ధాత్మ పాదాలను ఆశ్రయించిన వాడికి దొరుకుతాయి. అది మాత్రం పక్కా. కొంతమంది ఇలాగ విర్రవీగే వాళ్ళు ఉన్నారు. ఓకే, టోటల్గా మీకేమర్థమైంది? ఆయన దేవుడుగా ఉన్నప్పుడు తన బాధ్యతలు నెరవేర్చాడు. ఆయన మనుషుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు కూడా అటు దేవుని తండ్రి అయిన దేవునికి చేయాల్సిన న్యాయం బాధ్యతలు, మానవులుగా మనకు చేయాల్సిన బాధ్యతలు, అలాగే ఎవరిని వినియోగించుకొని భూమి మీదకి వచ్చాడో ఆమెకు చేయాల్సిన న్యాయము అన్నీ చేసిన బాధ్యత గల దేవుడుగా మన ప్రభువు ఉన్నాడని ఇందు మూలంగా మీ అందరికీ ప్రకటిస్తున్నా. ఓకేనా? నువ్వు యవనస్తుడవైనా, వివాహితుడవైనా, వృద్ధుడవైనా, వృద్ధురాలివైనా, నువ్వు బాలుడవైనా, నువ్వు ఏ దశలో ఉన్నా, ఎవరున్నా లేకపోయినా, నిన్ను భూమి మీదకి రప్పించి నీ ద్వారా తన కార్యాలు నెరవేర్చుకొనగోరి నిన్నంటూ ఉనికిలోకి తెచ్చి నీకు ఒక రూపాన్ని ఇచ్చి తన ఆయువును నీకు ఊదినటువంటి మన అసలు సిసలైన మాతృమూర్తి, అలాగే కన్న తల్లి తండ్రి సమస్తము అయిన నా ప్రభువు, మన ప్రభువు నీకు తోడై ఉన్నాడు. నీవు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వైపు చూస్తున్నావు గనుక ఇన్ని బాధ్యతలు నెరవేర్చిన నా తండ్రి నీ బాధ్యతలు నెరవేర్చడానికి కూడా ఎప్పుడో అన్ని సిద్ధపరిచే ఉంచాడు. ఎప్పటికి ఏది నీకు అందాలో, ఎప్పటికి ఏది నీకు దక్కాలో ఆ ఘట్టంలోకి వచ్చినప్పుడు తప్పనిసరిగా నీ చేతికి అది అందుతుంది. ఆ కార్యాలు నెరవేరుతాయి. అవి ఆత్మ సంబంధమైనవైనా, ప్రాణ సంబంధమైనవైనా, దేహ సంబంధమైనవైనా, మూడింటి విషయాలు. కలవరం నీకు అవసరం లేదు. గుర్తుపెట్టుకో, నేనన్నా బాధ్యతలు విస్మరిస్తానేమో కానీ నా తండ్రి బాధ్యత గల తండ్రి, జ్ఞానము గల తండ్రి, శక్తి గల తండ్రి, ప్రేమ గల తండ్రి, న్యాయమైన తండ్రి. నా తండ్రి
నా తండ్రి నాకున్నాడు. ఎంతమందికి ఇది ఆమోదించే మనసు ఉంది? రైట్. ఇన్ని బాధ్యతలు నెరవేర్చే తండ్రి. టైం అయిపోవచ్చింది, పెందలాడు ముగిద్దాం అనుకున్నాను, కానీ అసలు ఇంకా మన పాయింట్లోకి రాలా. జస్ట్ ఇప్పటిదాకా నేను బాధ్యత గల దేవుడని గుర్తు చేయడానికి ఇంకా అసలు మూలవాక్యం కూడా చదవాలా. మూలవాక్యం చదవాలి, దాని మీద ప్రసంగం చేయాలి అంటే ఇక మళ్ళీ టైం తీసుకుంటుంది. అందుకని ముందే ఆ చదివించిన వచనాల్లోనే పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరాను, వాక్యం పంపమని అడిగాను, దయాలను బంధించాను ప్రార్థన ద్వారా. ఇప్పుడు నెక్స్ట్ నేనేం చెప్పాలనుకున్నా నా పాయింట్ మీ దృష్టిలో తెస్తా, మైండ్లో తీసుకోండి, హృదయంలో తీసుకోండి. మన బాధ్యతలను నెరవేర్చిన మన తండ్రి ఒక మాట అంటున్నాడు, నేను మీ తండ్రిని, మీరు నా కుమారులు కుమార్తెలు. నేను ఎలాగైతే బాధ్యతలు నెరవేర్చే విషయంలో న్యాయ ప్రవర్తన కలిగి ఉన్నానో, వినండి బాగా, ఇంకెంతసేపు చెబుతాడో అని ఏమన్నా డౌట్ ఉందా? రైట్, నేను ఎక్కువసేపు మాట్లాడంలే, మీకు ఇబ్బంది కలిగించను. మీరు నా పిల్లలు కనుక మీరు కూడా మీ బాధ్యతలను నెరవేర్చే విషయంలో రాజీ పడకూడదు అని మాట్లాడుతున్నాడు ఆయన. మీకు మాదిరిని నేనే, మీ తండ్రిని, మీరు నా పిల్లలు, నా లక్షణాలు మీలో కనపడాలి. అందులో ఒకటి బాధ్యతలను నెరవేర్చే సుగుణం. దేవునికి స్తోత్రం. మనం నెరవేర్చాల్సిన బాధ్యతలు ఉన్నాయి. మన భౌతికమైనటువంటి కుటుంబానికి సంబంధించి బాధ్యతలు ఉన్నాయి, సమాజానికి సంబంధించిన బాధ్యతలు ఉన్నాయి, సంఘానికి సంబంధించిన బాధ్యతలు ఉన్నాయి. సృష్టికర్త మన భుజం మీద మోపాడు ఈ బాధ్యతలు. పెద్దోడా బాగా విను, స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది క్లియర్గా? దేవుడు నీ భుజాల మీద మోపినటువంటి బరువు బాధ్యతలు, దేవుడు మోపినవి, అవి కుటుంబానికి సంబంధించినవి ఉన్నాయి అన్నాను, నంబర్ 1. సమాజానికి సంబంధించినవి, అన్య సమాజానికి సంబంధించినవి అన్నాను, నంబర్ 2. సంఘానికి సంబంధించినవి అన్నాను, నంబర్ 3. అవి ఏ విధమైన బాధ్యతలు? 3 రకాలు. 1 ఫ్యామిలీ, 2 సమాజం, అన్య సమాజం, 3 క్రైస్తవ సంఘం. ఎందుకంటే సమాజంలో నువ్వు ఒక సభ్యుడివి, కుటుంబంలో నువ్వు ఒక సభ్యుడివి, అండ్ సంఘములో కూడా నువ్వు ఒక సభ్యుడివి, సభ్యురాలివి. సమాజంలో మనుగడ సాగిస్తున్నావు, కుటుంబంలో ఉంటున్నావు, అలాగే సంఘంలో కూడా నువ్వు ఉన్నావు. పెద్ద గారికి చెప్పాలా, మీడియంగా చేస్తే సరిపోయిద్దా? సమాజంలోను అనాల్సిన అవసరం లేదు కదా. అంటే మీకేమైనా మంపుగా ఉంటే నేను పెద్ద గారికి చెబుతా, గావు కేకలేకి చెబుతా. లేదుగా, ప్రశాంతం చెప్పొచ్చుగా. తీసుకోండి, జాగ్రత్త వినండి. కుటుంబంలో సభ్యుడిగా, సభ్యురాలిగా అక్కడ నెరవేర్చాల్సిన బాధ్యత కొన్ని నీకు ఇచ్చాడు దేవుడు. వాటిని గురించి లెక్క అడుగుతాడు. సమాజం, అన్య సమాజం నీ చుట్టూ ఉంది, అందులో ఒక వ్యక్తిగా నువ్వు ఉన్నావు, సమాజంలో ఒక వ్యక్తిగా. దాన్ని కూర్చున్నటువంటి లెక్క నిన్ను అడుగుతాడు. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. మేధావి అయితే మైండ్లో, హృదయంలోకి తీసుకునే దమ్ము నీకుంటే తీసుకో. లేదు ఎందుకు వచ్చిన గొడవ అంటే రాసుకో, ఎచ్చులు పడకుండా. అలాగే సంఘములో ఒక సభ్యుడిగా, క్రైస్తవ సంఘములో క్రీస్తు శరీరము అనే దానిలో ఒక అంగముగా, ఒక అవయవముగా నువ్వు నెరవేర్చాల్సిన బాధ్యతల విషయంలో కూడా నిన్ను లెక్క అడుగుతాడు. ఈ 3 సృష్టికర్త తానే తన చిత్త ప్రకారం నీ భుజాల మీద మోపాడు. అందరూ, పిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, కుర్రోళ్ళు, ఆడోళ్ళు, మగోళ్ళు మొత్తం వినండి, ఈ మాటలు తీసుకోండి. ఈ 3 ప్రదేశాలలో నీవు నెరవేర్చాల్సిన బాధ్యతల విషయంలో దేవుడు నీ భుజాల మీద బరువు ఉంచాడు. మొట్టమొదటిది కుటుంబ బాధ్యత. ఈ కుటుంబ బాధ్యత స్వకీయులను సంరక్షించుట, స్వకీయుల బాధ్యతలను నెరవేర్చుట అనేది ఒకడు చెయ్యకపోతే వాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడు అనుంది లేఖనంలో. ఒక భార్యగా నీ భర్తకు జరపవలసిన న్యాయము, నీ పిల్లలకు చేయవలసిన న్యాయము నువ్వు చేయకపోతే, సంరక్షించకపోతే నీవు అవిశ్వాసి కన్నా చెడ్డదానివి అని ఉంది లేఖనంలో. ఒక భర్తగా
నీ భార్యకు నెరవేర్చాల్సిన ధర్మం విషయంలో కావచ్చు, కన్న పిల్లల విషయంలో కావచ్చు, నీ ఇంటి వారి విషయంలో, స్వకీయులు అనగా నిన్ను కన్నవారి విషయంలో కూడా నీవు బాధ్యతలు నెరవేర్చనట్లయితే నీవు అవిశ్వాసి కన్నా చెడ్డవాడివని నేను చెప్పలా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చెప్పింది చూడు. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని నిదానంగా చదువు శామ్యూయల్. ఎవడైనను స్వకీయులను మళ్ళీ మనకు అర్థం కాదేమని, విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల, మరి ప్రత్యేకముగా తన ఓన్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీని సంరక్షింపకపోయిన ఎడల, వారి బాధ్యతలు నెరవేర్చకపోయిన ఎడల, వారి బాగోగులు, క్షేమ సమాచారములు, సమాధానములు చూసుకోని ఎడల, వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. భయంకరమైన మాట చూడు. ఒక్కొక్క భర్త భార్యను పట్టించుకోడు, భార్యకు జరిగించాల్సిన న్యాయం పట్టించుకోడు. ఒక్కొక్క భార్య భర్తను పట్టించుకోదు. మహాతల్లులు ఉంటారు, మహాతల్లులు పట్టించుకోదు. వానికి చేయాల్సినటువంటి బాధ్యతలు నెరవేర్చదు. మళ్ళా బైబిల్, పెద్ద బైబిల్ ఉంటుంది చేతిలో, మళ్ళా తెల్ల చీర. అలాగే ఒక్కొక్క పురుషుడు కూడా వైట్ అండ్ వైట్ వేస్తాడు. బైబిల్ ఉంటుంది, ఆదివారం ఎట్టి పరిస్థితులు హాజరవుతాడు, కానీ కుటుంబ బాధ్యతల విషయంలో మహా దుర్మార్గంగా ప్రవర్తిస్తారు. నేను చెప్తున్నా, దేవుడి వాక్యం చూపించి చెప్తున్నా, లెక్క అడుగుతాడు నిన్ను దేవుడు. జాగ్రత్త. నువ్వు నెరవేర్చాల్సిన బాధ్యతల విషయంలో నువ్వు అశ్రద్ధ చేస్తే రేపు దేవుడికి లెక్క చెప్పాలి. ఇంకా చెప్పాలంటే అసలు విశ్వాసమే కాదు నువ్వు అన్నాడు. నువ్వు నిజంగా నన్ను విశ్వసించేవాడివైతే, విశ్వసించేదానివైతే, నేను అన్ని బాధ్యతలు నెరవేర్చి నీకు మాదిరి ఇచ్చాను కదా, అది ఫాలో అయ్యి నువ్వు కూడా నెరవేర్చాలి కదా. నువ్వెందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? నువ్వు నెరవేర్చాలి. అలా నువ్వు చేయనప్పుడు నువ్వు అవిశ్వాసి కంటే చెడ్డదానివి, చెడ్డవాడివి అని ఇక నేను చెప్పాలా? ఉందిగా అక్కడ. పిల్లలు కొంతమంది తల్లిదండ్రులను పట్టించుకోరు, తల్లిదండ్రుల విషయంలో వాళ్ళ బాధ్యత నెరవేర్చరు. బాధ్యత లేని పనికి మాలిన పిల్లలు వాళ్ళు. ఒకవేళ నేను విశ్వాసం మురిసిపోతున్నారేమో, నా ఆత్మ పరలోకం చేరిద్ది అనుకుంటున్నారేమో. ఏమి ఇక్కడ భయంకరమైన మాట ఉంది, అవిశ్వాసి కన్నా చెడ్డోళ్ళు అన్నారు. అవిశ్వాసే చెడ్డవాడైతే ఆడికన్నా చెడిపోయిన వాళ్ళు వీళ్ళు అంటున్నాడు. నేను అన్నానా? ఉందా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. వేషధారులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, వేషధారులారా, సున్నం కొట్టిన సమాధులారా, మీ పారంపర్యముల నిమిత్తము దేవుని వాక్యమును ఎందుకు నిరర్ధకం చేయుచున్నారు? తల్లిదండ్రులకు నీ విషయమై ఉపయోగపడేది ఏదో, ఓ అమ్మా, ఓ నానా, నా విషయంలో మీకు ఉపయోగపడేవన్నీ కోర్బాన్ అంటే దేవార్పితం అని చెప్పిన ఎడల వారికి ఇంకా మీరు ఏమీ చేయనక్కర్లేదని మీరు చెప్పుకొనొచ్చు. మీ పారంపర్యముల నిమిత్తము నీ తల్లిని, తండ్రిని తప్పనిసరిగా సన్మానించాలి, వారి బాధ్యతలను చూసుకోవాలన్న వాక్యాన్ని ఎందుకు నిరర్థకం చేస్తున్నారు? భ్రష్టులారా, మీరు అడిగిపోతారా తెలుసా అంటున్నాడు. మీరు పోతారా పాతాళానికి? మీకు ఉందిరా నరక శిక్ష అన్నాడు. తిమోతికి రాసినటువంటి పత్రికలో ఉన్న ఈ వచనానికి జంట వచనం అది. కనీసం 2 లేఖనాలు సాక్ష్యం కావాలి కదా. జంట వచనం అది. ఉందా మాట బైబిల్లో? ఏడుందో? పారంపర్యముల నిమిత్తము దేవుని వాక్యం నిరర్ధకం చేసి తల్లిదండ్రుల బాధ్యతను దేవార్పితం అని చెప్పి తల్లిదండ్రులను చూడకుండా వాళ్ళని రోడ్ల పాలు చేసిన దౌర్భాగ్యులారా, దౌర్భాగ్యులారా, మిమ్మల్ని కాదు, ఆ దౌర్భాగ్యులు ఎవరు ఉన్నారో వాళ్ళని. ఇందుకే నేను రాంది ఈ శాలేమన్న డైరెక్ట్గా తిడుతున్నాడు. అంటే నువ్వేం చేసావు నాకేం తెలుసు, నేను కాదు బాబా తిట్టేది, పరిశుద్ధాత్ముడు. అయ్యా పరిశుద్ధాత్ముడు, అమ్మ పరిశుద్ధాత్ముడు, ఆయన ఇచ్చేది నీకు వార్నింగ్. మత్తయి సువార్తలో ఉందా మాట? చూడొచ్చు మీరు. తల్లిదండ్రుల గురించి లేఖనం ఏం చెప్పింది? తల్లిదండ్రుల గురించి లేఖనం ఏం చెప్పింది? నీ తల్లిని, తండ్రిని నీవు తప్పనిసరిగా సన్మానించాలి, నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు వారి బాధ్యతలు నెరవేర్చాలి కుమారుడా నాయన అని ఆ లోక తండ్రి చెప్పాడు. భూమి మీద తల్లిదండ్రికి కూడిపెట్టాడు. దేవుడి దగ్గరికి వచ్చి తండ్రి, అబ్బా తండ్రి
నీకేన నోరు ముయ్యయ్యా. చూశారు కానీ నీ సంబడం అంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన ఆయన కూడబెట్టడు. వాళ్ళని పట్టించుకోడు, వాళ్ళ బాగోగులు పట్టించుకోడు, వాళ్ళు ఉన్నారో సచ్చారో పట్టించుకోడు, తిన్నారో లేదో పట్టించుకోడు. మందిరంలోకి వచ్చింది అబ్బా. అమ్మ మహాతల్లి, కొంతమంది తల్లులు, అమ్మ నీకు లైసెన్స్ లేకపోతే నేను చేయగలిగింది ఏం లేదు, దేవుడు కూడా ఏం చేయలేడు. అవకాశం నీకు మనసు ఉంటే నీకు మార్గాలు చూపిస్తాడు దేవుడు. నీ తల్లిదండ్రులను ఆదరించాలన్న మనసు నీకుంటే నీకు మార్గం చూపిస్తాడు నా దేవుడు. ఎందుకు ఈ మాటలు మాట్లాడడం తెలుసా? అది వెనక 30 మంది ఉన్నారు ముసలాళ్ళు, 30 మంది పైన ఉన్నారు. మందిరంలో అయితేనే, ఏడైతేనే, ఆడైతేనే మొత్తం కొప్పేస్తే 35-40 మంది దాకా వస్తారు. వదిలేశారు వాళ్ళని. ఆ కొడుకుల మీద, ఆ కూతుళ్ళ మీద ఎన్ని ఆశలు పెంచుకొని, ఎన్ని రకాలు, ఎన్ని బాధలు పడి, ఎన్ని కష్టాలు పడి, ఎన్ని ఇబ్బందులు పడి పెంచారు వాళ్ళని. వదిలేశారు. వాళ్ళ సాగు కోసం ఎదురు చూస్తున్నారు. శుభ్రంగా వాళ్ళు ఎట తెలుసుకున్నారో వచ్చి మందిరంలో పడ్డారు. దేవునికి స్తోత్రం. ఇంకేం చేద్దాం? అందరూ తోసేసిన దేవుడు దోసేడుగా. అక్కడ పెట్టుకొని రోజు నాకున్న దానిలో నేను అన్నం పెట్టి వాళ్ళని నడిపిస్తా ఉన్నా. బాధ్యతలు నెరవేర్చాలి, లెక్క అడుగుతాడు దేవుడు. ఎవరన్నా మీరు నిర్లక్ష్యం చేస్తే దయచేసి మీకు 2 చేతులు ఎత్తి నమస్కారం చేసి చెబుతున్నాను, శాపగ్రస్తులు కాకండి, శాపగ్రస్తులు కాకండి. నీ భార్య ఒప్పుకోకపోతే గుట్టుగానన్నా పోయి తల్లిదండ్రి చేతికి అంత ఇచ్చుకొని రా. ఏం చేద్దాం? ఆ పనన్నా చేయి, నా దేవుడు చూస్తాడు, నా దేవుడు మెచ్చుకుంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదంగా ఉంటావు, దీర్ఘాయుష్మంతుడు అవుతావు, సమృద్ధి వచ్చింది నీకు, వచ్చింది, ఇస్తాడు దేవుడు. తల్లిదండ్రికి పెట్టు, తల్లిదండ్రి పలకరించు. ఇంకా చెప్పాలంటే అసలు నువ్వు పంచభక్షాదులు పెట్టకపోయినా పర్లా, నువ్వు పచ్చడి మెతుకులు పెట్టకపోయినా పర్లా, అమ్మా ఎట్టున్నావు అంటే చాలు, అల్లాడిపోయింది అమ్మ. అడక్కొచ్చాన పెట్టింది మళ్ళీ నీకు ఆ స్థితిలో ఉండి కూడా. ఈ లాపనే చేస్తున్నారు వెనకోళ్ళు. ఆ దరిద్రుడు ఎప్పుడన్నా ఒకడు వస్తాడు అనుకో, అమ్మ ఎట్టున్నావే అనుకుంటూ వస్తాడు అనుకో, 33 ముళ్ళేసి పెట్టిద్ది. వాడు అమ్మా ఎట్టున్నావంటే, వచ్చావా, అమ్మో నా బిడ్డ వచ్చాడు, అమ్మో నా బిడ్డ వచ్చాడు. వాడు కూడి పెట్టట్లా ఏం లేదు. అయినా సరే అమ్మా ఎట్టున్నావే అని కనపడితే చాలు, ఆ మూట్ల ముళ్ళన్నీ ఊడదీసి ఆ వయసులో ఉండే ఆ స్థితిలో ఆ వచ్చే పింఛన్ను కూడా నోరు కట్టుకొని తినకుండా దేవుడి దయ వల్ల వాళ్ళకి జరుగుతుంది. శుభ్రంగా ఎవరు మీలాంటి వాళ్ళు వచ్చి తీసుకొచ్చి, మీరే ఆ బిర్యానీ తీసుకొచ్చి పెట్టేవాళ్ళు, ఆ స్వీట్లు పెట్టేవాళ్ళు, శుభ్రంగా ఏదో ఒకటి పెడతా ఉన్నారు. వాళ్ళ కమ్మని ఫుడ్, వాళ్ళకి ఎండగట్టిన కొడుకులు కూతుళ్ళు తింటున్నారు లేదో కానీ ముసలి మాత్రం బ్రహ్మాండంగా తింటున్నారు, శుభ్రంగా తింటున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. శుభ్రం. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి వస్త్రాలునే లేవు కానీ వాళ్ళకి సమృద్ధి ఫుల్, పెట్టెల నిండా బట్టలు. అందుకే కొనుక్కొని కూడా తినరేక వాళ్ళు. ఆ డబ్బులు దాచిపెట్టి ఆ పింఛను ఖచ్చితంగా పోయి టంచన కొట్టినట్టు పింఛను తెచ్చుకొని దాన్ని ముళ్ళు వేసి మూట కట్టి వాడు ఆ కొడుకు కానీ కూతురు కానీ అమ్మా అనుకుంటూ వస్తే చాలు. ఆ ఒక్క పలకరింపుకి ఎంత బానిసలైపోయారండి. ఆ ఒక్క పలకరింపుకి అమ్మా ఎట్లున్నావు, నానా ఎట్లున్నాడు అని ఒక్క పలకరింపు అల్లాడిపోతారు. నాయనా అంత మాత్రం చేయలేవా? బాధ్యత. టైం పరిగెత్తుతుంది. తరువాయి భాగం నెక్స్ట్ కూటంలో. ఏమండి? నెక్స్ట్ కూటంలో చెప్పాగా 3 రకాల బాధ్యతలు చెప్పాగా. ఫ్యామిలీ పట్టించుకోకపోతే లెక్క అడుగుతాడు, అవిశ్వాసి కన్నా చెడ్డోడు అని చెప్పాను. నువ్వు బాధ్యతలు ఎరిగిన తండ్రికి కొడుకువి, కూతురువి అయి ఉండే నువ్వెట్ట బాధ్యత లేకుండా తిరుగుతావు? బలాదురుగా బాధ్యతలు నెరవేర్చాలి నువ్వు కూడా నీతిగా. ఆ మెట్టుకు రావాలి, ఆ స్థాయికి ఎదగాలి. నీ భార్య ఒప్పుకోదా? గుట్టుగా సాయం చేయి. నీ భర్త ఒప్పుకోడా? గుట్టుగా ఎవరి ద్వారా నన్ను అంత పంపించి తల్లిదండ్రిని ఆదుకో. కూతురా ధన్యురాలు అవుతావు, కొడుకా ధన్యుడు అవుతావు, నాయన ధన్యుడు అవుతావు. మర్చిపోవద్దు ఇది. ఎందుకంటే చాలా జీవితాల కళ్ళారా చూశాను కాబట్టి చెప్తున్నాను. తల్లిదండ్రులారా, పిల్లల విషయంలో మీ బాధ్యతలు జాగ్రత్తగా నెరవేర్చండి. పిల్లలారా,
మీ తల్లిదండ్రులకు ద్రోహం తలపెట్టకండి. చాలామంది పిల్లలు తల్లిదండ్రులకు గుండె కోత మిగులుస్తున్నారు. బోల్డన్న ఆశలు ఆలోచనలు పెట్టుకొని వాళ్ళ మీద బతికిన తల్లిదండ్రికి వీళ్ళు యుక్త వయసుకు వచ్చి పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పుతున్నారు. అలాంటి పరిస్థితులకి తల్లిదండ్రిని తీసుకెళ్ళకండి, మీకు దండం పెడతాను. ఓకే. రెండవది, సమాజాన్ని గూర్చిన లెక్క అడుగుతాడన్నాను. నువ్వు రక్షకుడిని తెలుసుకున్నావు. ఎవని యందు విశ్వాసం ఉంచితే నరకం తప్పించుకుంటావో ఆ రక్షకుడి గురించి నీకు పరిచయం అయింది, నువ్వు తెలుసుకున్నావు, నమ్ముకున్నావు, మారు మనసు పొందావు, బాప్తిసం పొందావు, పరిశుద్ధాత్మను పొందావు, దేవుని బిడ్డవయ్యావు. మరి ఆ తండ్రిని తెలుసుకోకుండా ఎంతోమంది నశించిపోతున్నారు అన్య సమాజంలో. కనీసం రోజుకు ఒకడికైనా, వారానికి ఒకళ్ళకైనా, నెలకు ఒకళ్ళకైనా ఒక పుస్తకం ఇవ్వటమో, సద్దర్శన పుస్తకం ఇవ్వటమో, లేకపోతే సువార్త చెప్పటమో, ఒక ఆత్మని పరిచయం చేసుకొని దేవుని దగ్గరికి నడిపించటమో నీ బాధ్యత. అది అన్య సమాజం విషయంలో నీ బాధ్యత. అలా వాళ్ళకి వెళ్ళి సువార్త చెప్తున్న వాళ్ళకి నువ్వు చేయదగ్గ సాయం చేయటమో. సేవకులు ప్రయాసపడుతున్నారు, అన్నా నేను వెళ్ళి చేయలేకపోతున్నా, ఇదిగో నా దగ్గర ఇది ఉంది, ఇదిగో దీన్ని తీసుకొని దానిలో ఉపయోగించని చేసేవాడిని. వెళ్ళగలిగితే నువ్వు వెళ్ళలేకపోతే వెళ్ళేవాడికి సాయం చేయటమో. ఏదో ఒకటి అన్య సమాజం యొక్క రక్షణ విషయంలో నీ బాధ్యత. నువ్వు వెళ్ళి ప్రకటించటమో లేదా ప్రకటించే వారికి సాయం చేయటమో ఏదో ఒకటి నువ్వు చేయాలి. ఇది నీ బాధ్యత. రెండవది, దేవుడు నీ భుజాల మీద ఉంచిన బాధ్యత. మూడవది, ఇది అసలైంది. ఈ మొక్క చెప్పడానికే ఇప్పుడు అసలు ఈ టాపిక్ మొత్తం ఎత్తుకున్నా. వయమ్మ ఇంకా అసలైంది రాలేదా అనుకోవాకండి, ఇప్పుడు వచ్చింది. స్తోత్రం. సంఘ బాధ్యతలు అన్నాను. ఫస్ట్ ఫ్యామిలీ చెప్పాను. రెండవది, అన్యజనుల రక్షణార్థమై సమాజంలో నీ గురి అన్యజనుల రక్షణ అయి ఉండాలి. కనీసం వారానికి ఒకళ్ళకైనా లేదా నెలకు ఒకళ్ళకైనా, కనీసం రోజుకి 2 రోజులకి 3 రోజులకి ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు అందిన వాళ్ళకి దేవుని పరిచయం చేయటం, దేవుని ప్రేమ చూపించటం, ఒక ఆత్మని రక్షణలో నడిపించడానికి ప్రయాసపడటం. దేవుని ప్రేమ చూపించమన్నానని మగవాళ్ళకి ఆడవాళ్ళు చూపించారు ప్రేమ. అయ్యో ఆడవాళ్ళకి మగవాళ్ళు చూపిస్తారు ప్రేమ. ఏందిరా అంటే దేవుని ప్రేమ అన్నయ్య, నువ్వే ఆత్మని రమ్మన్నా, అందుకని ఆ అమ్మాయిని నేను ప్రేమించి నా ప్రేమ చూపించాను. మీ ప్రేమకు దండం రా నాయన. అమ్మ దండమయ్యా, అమ్మ అబ్బాయి అట్లాంటి వద్దు, ఆ ప్రేమలకు దండం. నేను దేవుడి ప్రేమ చూపించమన్నా. అది కూడా ఎవరికి? స్త్రీలు, పురుషులు. ఒకవేళ పురుషులకి నువ్వు ఎవరికన్నా దేవుని ప్రేమ చూపించాలంటే, తమ్ముడా, ఇదిగో తమ్ముడా, బాబాయ్, అన్నా, పెదనాన్న, ఇదిగో. అంతేగాని ఆ అబ్బాయికి నేను దేవుని ప్రేమ చూపించాను అన్నా అనుకో, పొళ్ళు రాలుతాయి. అలాంటి క్యాండిడేట్లు వచ్చారు, అందుకని చెబుతున్నాను నేను. అర్థమైంది. వచ్చి నన్ను బకరాన్ చేయడానికి ట్రై చేశారు వాళ్ళు, సోదోళ్ళు. నేను అనుకున్నారు నన్ను. నేను గట్టి చెప్పి అట్లాంటి ప్రేమ ఎందుకమ్మా, అవసరం లేదులే. ఆ దరిద్ర ప్రేమ ఎందుకు వచ్చిందో నాకు తెలుసు. మళ్ళీ దేవుడిని అడ్డం పెట్టే పనికి మాలిందానే. పచ్చిగా చెప్తున్నానండి, ఏమనుకోవద్దు. నేను కాదు ఆలుగొట్టే, దేవుడు ఆలుగొడతాడు. అట్లాంటి వద్దులే. నువ్వే కన్నా ప్రకటించమన్నావు, నువ్వే కన్నా ప్రేమ చూపించమన్నావు అని మళ్ళీ నన్ననేరు. నేను చెప్పిన దానిలో అగాపే దేవుని ప్రేమ, దానికి ఒక పద్ధతి, పవిత్రత, నీతి, సంస్కారం ఉంటాయి. ఎంతమందికి అర్థమైంది? అది రెండవది. ఇక మూడవది అసలైన చెప్తున్నా, సంఘ విషయములోని బాధ్యతలు అన్నా. మీలో చాలామందికి, బయట నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి చాలామందికి పాపం బాధ కలిగించేది ఏంటంటే, షాలేం రాజన్న సువార్త బాగా చెప్తాడు, వాక్యం బాగా చెప్తాడు, అన్యజనుల రక్షణ నడిపించడానికి అన్ని పనులు బాగానే చేస్తాడు, వాక్యం మంచిగా అందిస్తాడు, సంఘాన్ని క్షేమాభివృద్ధిలోనికి తీసుకెళ్లే ఉపదేశాలు చేస్తాడు, మనల్ని ఎంకరేజ్ చేస్తాడు, దేవుని కొరకు పనిచేసే పాత్రలుగా తీర్చిదిద్దడానికి మనకు ఉపదేశం, అన్నీ బాగానే ఉన్నాయి. ఒక్కటే బాగలా. ఏదంటే పక్కోళ్ళని గల్లించుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని గల్లించుకుంటాడు? పక్కోళ్ళని గల్లించుకుంటాడు. ఇప్పుడు మరియమ్మతో మనకెందుకు? మరియమ్మతో మనకెందుకు?
అలాగే రకరకాల బోధలు ఎవడికి తోచిన బోధ వాడు చేసుకుంటాడు. మనకెందుకన్నా ఎవరు ఏ బోధ చేస్తే మనకెందుకు? మన సంఘం, మన సంఘాలు, మన పరిచర్య, పరుల జోలికి వెళ్ళుట ఎందుకు? అవునా అని అందరికీ రాకపోయినా కొంతమందికి ఉంటుంది. ఎందుకు ఉంటుంది అది కూడా అంటే నా మీద ప్రేమను బట్టి. ఎవడన్నా నన్ను విమర్శిస్తూ ఒక వీడియో పెడితే తట్టుకోలేరు. పాపం వాళ్ళు అలా మదన పడతా ఉంటారు. ఇప్పుడు కాదు, స్టార్టింగ్లో అయితే బాగా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అలవాటు అయిపోయింది అందరికీ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇప్పుడు కూడా ఇప్పుడు ఇక ఎట్లా ఫిక్స్ అయిపోయారంటే ఏడవండి రారే, ఏడవండి, ఎంత ఏడుస్తారో ఏడవండి. మీరు ఏడిచే కొద్దీ దేవుడు ఆయన ఆశీర్వదిస్తున్నాడు, అభివృద్ధిలో తీసుకెళ్తున్నాడు. ఒక సంఘం కాస్త 200 సంఘాలు అయింది, ఇంకా ఏడవండి రా 1000 సంఘాలు అయింది అని బిడ్డలు ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు గొడవ లేదు. ఒకప్పుడు ఎంత సెన్సిటివ్గా అంటే, ఒక తమ్ముడు ఒకసారి నా దగ్గరికి వచ్చి నా చేతులు పట్టుకొని, అన్నా నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నా, మంచి తమ్ముడు. ఎవరన్నా నేనేమన్నా అంటే ఊరుకోలేదన్నా, మంచి తమ్ముడు, నువ్వంటే నాకు ప్రాణం అన్నా, మంచి తమ్ముడు. వేరే బోధలు మనకెందుకులే అన్నా, వదిలేసేయన్నా అన్నాడు. ఇప్పుడు ఇంత ప్రేమ చూపించింది అందుక. నిజమే, పాపం నన్ను పట్టుకొని ఏడుస్తున్నాడు. వీళ్ళ బోధలు మనకెందుకులే అన్నా అన్నాడు. మరి ఇప్పుడు నేను ఏం చేయాలో మీరు చెప్పండి. ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది ఇది. ఇప్పుడు ఇంత సున్నితంగా ఉన్నారో వీళ్ళు అనిపించింది నాకు. తర్వాత ఆ తమ్ముడికి చెప్పాలే, వచనం చూపించి చెప్పాను. నేను మామూలుగా చెప్తే కాదుగా, ఒక మాట చెప్పాను. దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతలలో కుటుంబ బాధ్యత, అన్య సమాజ బాధ్యతతో పాటు సంఘ బాధ్యత ఉంది నాయన. వినండి, ఇక ముగింపులోకి వస్తున్నా. సంఘ బాధ్యత ఉంది. సంఘము క్షేమ మరియు అభివృద్ధి చెందినట్లు పరిచర్య ధర్మమును దేవుడు నియమించాడు. అందులో నాకు ఇచ్చే కృపలు నాకు ఇచ్చాడు, నాకు ఇచ్చే బాధ్యతలు నాకు ఇచ్చాడు. ఈరోజు దుర్బోధలు ఎవడికోడు గదుల్లో చేసుకుంటే గొడవ లేదు. యూట్యూబ్ లైన్లోకి వచ్చిన తర్వాత ఎవడి బోధవాడు తెర మీదకి తీసుకొచ్చి ప్రజల్లోకి ఆ బోధనని తీసుకెళ్తున్నారు. ఆ బోధనని వినేవాళ్లలో నా పిల్లలు కూడా ఉన్నారు. నేను సువార్త ప్రకటించి రక్షణలో నడిపించి బాప్తిజం ఇచ్చి దేవుని పని కొరకు సిద్ధపరుస్తున్న నా బిడ్డలు ఉన్నారు. ప్రత్యక్షంగా ఉన్నారు, పరోక్షంగా ఎక్కడెక్కడో ఆయా ప్రదేశాల్లో కూడా నా బిడ్డలు జాబుల నిమిత్తం ఇల్లున్నారు. ఇప్పుడు సెల్ ఫోన్లో అందరి బోధలు అందుబాటులోకి వచ్చినాయి. ఏ బోధ పడితే ఆ బోధ విని నా బిడ్డలు విశ్వాస భ్రష్టత్వంలోకి వెళ్ళారనుకో, మరి నన్ను లెక్కడగడా దేవుడు? నా బిడ్డలే కాదు, సార్వత్రిక సంఘమంతా నా దేవుని సంఘమే. నాకిచ్చిన పరిచర్యే కాదు, నా సోదర సేవకులు యథార్థంగా కష్టపడి సేవ చేసి అనేక ఆత్మల్ని రక్షణలోకి నడిపించి వాళ్ళు వెళ్ళిపోయారు కూడా. కొంతమంది ఉండి చేస్తున్నారు. వాళ్ళ ద్వారా రక్షణలోనికి వచ్చి దేవుని పాత్ర, దేవుని బిడ్డలైనటువంటి సంఘము, సార్వత్రిక సంఘం అంతా నా ఫ్యామిలీ, నా కుటుంబం. ఈ కుటుంబ బాధ్యతలు నెరవేర్చే నేను సార్వత్రిక సంఘము అనే నా కుటుంబ బాధ్యతలు కూడా నెరవేర్చాలి. అందులో ఒక భాగం పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడుట. తీయండి ఇప్పుడు యోదావు రాసిన పత్రిక. ఉన్నది ఒకటే అధ్యాయంలే, 3వ వచనం చదువు. ప్రియులారా, మనకందరికీ కలిగెడు రక్షణను గూర్చి ఆగు శామ్యుయల్, వాళ్ళని తిని. ప్రియులారా, మనకందరికీ కలిగెడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. ఈ మాట విషయంలో మీరేమంటారు? మీరు చెప్పండి. ఇప్పుడు మనకి ఇవ్వబడిన బాధ్యతలలో పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలి, ఫైట్ చేయాలి. ఇది మీ బాధ్యత. మీరు నాకు సంబంధం లేదులే, నాది కాదులే అని నొప్పింపక తాను ఒక తప్పించుకు తిరుగువాడు నేర్పరి సుమతి అన్నట్టు నాటకాలు ఆడారనుకో,
నేను ఊరుకోను అంటున్నాడు దేవుడు. బాయ్, ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు చెప్పండి. ఆ బోధలతో ఈ బోధలతో మనకెందుకని నన్ను తిక్కల పనులు చేస్తాం అనుకునేవాడు తిక్కలోడా? నేను తిక్కలోనే. ఈ వచనం ఏం చెబుతుంది? పిచ్చోడా, నాకు కాదు నీకు కూడా చెబుతుంది ఈ బాధ్యత. నీకుంది ఈ బాధ్యత, నీకుంది ఈ బాధ్యత అని. ఒక సంతోషకరమైన వార్త ఏంటో తెలుసా? ఒకప్పుడు ఆయా ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు ఎవరు నోరు తెరవలా. ఇప్పుడు వాళ్ళకి సత్యం బోధపడింది. శాలేమన్న మాట్లాడుతుంది సత్యం. కొంతమందికి అర్థం కాల. అన్నను అన్యాయంగా ద్వేషించి దుర్మార్గ ప్రచారాలు చేస్తున్నారని బాధపడ్డ ప్రతి ఒక్కడు ఇప్పుడు లైన్లోకి వచ్చి వీడియోలు మాట్లాడటం మొదలుపెట్టారు. మాట్లాడుతున్నారు, సత్యానికి సపోర్ట్గా నిలబడతా ఉన్నారు, సత్యం కొరకు సాక్షులై ఉన్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. అది రోషం అంటే, అది పట్టుదల అంటే, అది బాధ్యత నెరవేర్చడం అంటే. మరి లేకపోతే ఎవడు ఏ బోధ చేస్తే ఆ బోధ పోతే పోయింది, సంఘం నాశనం అయిపోయిందని ఊరుకునేవాడు వాడెట్ట బాధ్యత కలిగినోడు, వాడెట్ట దేవుని బిడ్డ, వాడెట్ల దేవుని కొడుకు, వాడెట్ల ఆమెట్ల దేవుని కూతురు. ఊరుకోకూడదు. ఇది నేను చెప్పానా? లేఖనం ఉందా? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మనము పోరాడాలని చెప్పి ఇక్కడ బాధ్యత అప్పచెప్పాడు. చెల్లి, చదవవా బైబిలు? వినపట్లేదా దుర్బోధలు? కనబడట్లేదా వాళ్ళ అబద్ధ బోధ? దానివల్ల ఎంతమంది విశ్వాస భ్రష్టులు అవుతున్నారో? తీసుకెళ్ళి రక్షణలోకి నడిపించిన వాళ్ళని కష్టపడి ప్రయాసపడి ప్రాణాలకు తెగించి పోరాడి ఆత్మను రక్షిస్తే వీళ్ళ బోధ చేత మళ్ళా వెనక్కి తిప్పుతున్నారు లోకం వైపుకి. అది తినొచ్చు, ఇది తినొచ్చు, విగ్రహార్పితం తినొచ్చు, ఏం కాదు, మనం తిన్నా ఏం కాదు, మనం ఏదైనా చేయొచ్చు. వాళ్ళ దౌర్భాగ్యపు బోధలు తీసుకెళ్ళి మళ్ళీ భ్రష్టత్వంలో గలుపుతూ ఉన్నారు. శరీరంతో ఏం చేసుకున్నా తప్పు లేదు, మన కృప ఉందే, మనం అట్లా మనం ఇట్లా అని చెప్పి పనికి మనలో బోధలన్నీ చేసి చాలామందిని విశ్వాస భ్రష్టులుగా చేశారు. తమ్ముడా, నీకు రోషం లేదా? రోషం లేదా? ఒక అబద్ధ బోధ వినపడుతుంటే నీ గుండె మండట్లేదా? నీకు ఒకవేళ చావ లేదేమో, మీకు ధైర్యం లేదేమో, పట్టుదల లేదేమో, నాకుంది. నేను ఊరుకోను. ఎవరు నన్ను ప్రేమించినా ద్వేషించినా నాకు అనవసరం. నాకు ఈ మనుషుల ప్రేమ స్థిరమని నేను ఫిక్స్ అవ్వలే, కానీ నాకు దేవుడి ప్రేమ చాలు. నాకు దేవుని ప్రేమ చాలు. అన్నిటికీ తెగబడే ఉన్నా నేను. ఘనతలని, పరువులను, ప్రతిష్టలను, డాబు దర్పాలను తీసి ఎప్పుడో దెబ్బలు కొట్టా. పాట రాసుకుని అర్థం కాలేదా? వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు, ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు, సిరి సంపదల ఆశ నాకు లేదు, నీ పాద సన్నిధే నాకు చాలు. ఇప్పుడు బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట అన్నాడు. 100 సార్లు అబద్ధం గొంతెత్తి ఘోషిస్తే ఒక్కసారన్నా నిజం తన స్వరం వినిపించకపోతే ఆ అబద్ధమే నిజమైపోయిద్ది అన్నాడు. ఎంతమందికి అర్థమైంది? అబద్ధాన్ని 99 సార్లు ఒకడు మాట్లాడుతూ ఉంటే, ఒరే అది నిజం కాదురా, అది అబద్ధం రాని ఒక్కసారన్నా ఒక గొంతన్నా లేవకపోతే, ఒక్క గొంతన్నా అది అబద్ధమని లేవకపోతే వాడు చెప్పే అబద్ధమే నిజమైద్ది. నోరు మూసుకొని ఉండకండి, గళమెత్తండి అని మాట్లాడుతున్నాడు. మేధావి ఆయన, భలే మాట మాట్లాడాడు. ఈరోజు పనికి మాలిన అపసవ్య బోధలన్నీ తీసుకొచ్చి సంఘాన్ని భ్రష్టు పట్టిస్తూ భ్రష్టత్వంలోకి తీసుకెళ్తూ విచ్చలవిడి జీవితాల్లోనికి తీసుకెళ్తుంటే చూస్తా ఊరుకోవడానికి బాధ్యత లేని వ్యవహారమా? అబద్ధం ఆంతున మారుమ్రోగుతుంటే సత్యం గళమెత్తకపోతే ఆ అబద్ధమే నిజమైంది కదా. అందుకే ఎవరు మాట్లాడకపోయినా కొంతమంది ఉన్నారు, వాళ్ళని నేనేమంటల్లా. వాళ్ళు ఏం చేస్తున్నారు, మనకెందుకులే, వాడిని కదిలించుకుంటే వాడు ఒక వీడియో పెడతాడు, మనం వీడిని కదిలించుకుంటే ఒక వీడియో పెడతాడు, మన మీద మనకెందుకు వచ్చిన గొడవ. పాపం మళ్ళీ బలహీనలు ఎవరన్నా
తేడా పడ్డారు అనుకో, వాళ్ళ గురించి ప్రసంగాలు దంచుతారు. కొంతమంది పాస్టర్లను చూశాను నేను. బలహీనమైన సేవకులు ఎవరన్నా పాపం ఏదన్నా తేడా పడితే వాళ్ళ మీద లెక్చర్లు దంచుతారు. ప్రతి ఒక్కడు మాట్లాడేవాడే వాళ్ళ మీద. కానీ నోరేసుకొని గై అరిసేవాళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళు ఎన్ని అబద్ధాలు మాట్లాడినా, ఎన్ని దుర్మార్గాలు మాట్లాడినా వాళ్ళ జోలికి పోవటం దడ. వాళ్ళ గురించి ఎత్తరు. ఎందుకు వచ్చిన గొడవని వాళ్ళతో సహవాసాన్ని ఏర్పరచుకుంటారు. ఫ్రెండ్స్, అయ్యా మా జోలికి రావాకండి, మనం బాయ్. నేను చెప్తున్నా, సరే దేవుని ప్రేమను బట్టి సహవాసం ఏర్పరచు, సత్యం పక్షంగా కొంచెం నోరు తెరవాలి కదా. సరే వాదనతో కాకపోయినా ప్రేమతో గెలుద్దామనుకుని ఒకవేళ మంచి చేసుకున్నాను కాదంటల్లా, సత్యం పక్షమున గళమెత్తాలి. సత్యం నాకు తెలియాలని, సత్యంలో నేను నడవాలని నా ఆశయ్యా. సత్యం నాకు తెలియాలని, సత్యంలో నేను నడవాలని నా ఆశయ్యా. సర్వ సత్యంలోనికి నడుపుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగి రమ్మయ్యా. సర్వ సత్యంలోనికి నడుపుటకు పంపబడిన వాడ, ఇప్పుడే దిగి రమ్మయ్యా. ప్రియమైన బిడ్డలారా, జాగ్రత్త. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. బాధ్యత లేకుండా ఉండొద్దు. సత్యం పక్షాన అవసరమైతే నోరు తెరవాలి. అందుకే మీరు నోరు తెరచినా తెరవకపోయినా నా బాధ్యత నేను నెరవేరుస్తూ అబద్ధ బోధలను ఖండిస్తూ ఉన్నా, తప్పు బోధలను ఎండగడుతూ ఉన్నా. సంఘానికి కీడు కలిగించే బోధలు ఉన్నాయి, బాగా నష్టపుచ్చే బోధలు ఉన్నాయి. వాటిని చూస్తే అట్టు ఊరుకోమంటారు నన్ను? చెప్పండి. పోరాడమని దేవుడు చెబుతుంటే చదవండి ఒక్కసారి ఆ వచనం, మళ్ళీ ఒక్కసారి చదివి అండర్లైన్ చేసుకొని గుండెల్లో దాచుకోండి. రోషం గలవారై ఉండండి, సిగ్గులేని బతుకు బతకండి. చదువు. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలని విశేషాసక్తి గలవాడని ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం బోధ మీరు పోరాడవలనని. ఎందుకంట? కడవరి దినములలో దయ్యాల బోధ లైన్లోకి వచ్చిద్దట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి, అయితే కడవరి దినములలో కొందరు, చదువు. అయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ, గద్దె కడవరి దినములలో దయ్యాల బోధ, మోసపరచు బోధ, వేషధారణ బోధ, ఇవి లైన్లోకి వస్తాయంట. ఇప్పుడు వచ్చినాయి. వాటి మీద నమ్మకం ఉంచి విశ్వాస భ్రష్టులు అవుతారంట అని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. మరి ఆ ఊరిలో నా బిడ్డలు పడకూడదని నేను అనుకుంటున్నాను. సార్వత్రిక సంఘం పడకూడదని నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. మరి మీకు సత్యం తెలియకపోతే మీరందరూ సెల్ ఫోన్ వాడుతున్నారు, రకరకాల బోధలు మీకు వినపడుతున్నాయి, నమ్మేస్తారుగా. మరి ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది ఆమదపు ఆకో ఏది తినదగ్గ ఆకో మరి గొర్రెలకు నేర్పకపోతే అన్నీ ఆకులేలే అని తిన్నాయి అనుకో, ఇంగిడి తగిలి సత్తాయి. అలాగే ఏది పడితే అది విని అన్నీ నిజమే అనుకుంటే విశ్వాస భ్రష్టులై ఆత్మీయ జీవితంలో నశించిపోయే అవకాశం ఉంది. కనుక మొదట నా బిడ్డలు నా బాధ్యత, రెండవది సార్వత్రిక సంఘం అంతటి విషయంలో కూడా నా బాధ్యత నేను నెరవేరుస్తున్నా. పిరికి గుండెలు ఉన్నాయి కొన్ని, పిరికి పందలు ఉన్నారు కొంతమంది, ధైర్యం చాలన్నటువంటి వాళ్ళు. వాళ్ళ సంగతి నాకు అనవసరం, వాళ్ళ లెక్క వాళ్ళు చెప్పుకుంటారు. నాకు ఆ భయం లేదు. నాకు ఘనతలు, ప్రతిష్టలు, కీర్తి, కాంక్షలు లేవు. అనుకోని తిట్టుకోని, కానీ నేను సత్యం కోసం మాత్రం నిలబడతా. ఇప్పుడు ఒకవేళ ఎగతాళి చేసిన రేపు క్రీస్తు న్యాయపీఠం ముందు వస్తారుగా, ఒక్కొక్కడికి అక్కడ పగిలిద్దిగా. దేవునికి స్తోత్రం. ఎందుకట వీళ్ళని గుర్తించాలి, వీళ్ళని పట్టించాలి ప్రజలకంటే, వీళ్ళు రహస్యముగా జొరబడ్డారంట సంఘములోకి. యోధా పత్రికలో చెప్పాడు. చూడు, త్వరగా చూడు, ముగించేస్తున్నాను ఇక. 4వ వచనం, ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. అదుగో
యేసు ప్రభునే విసర్జిస్తున్నారు, యేసు ప్రభునే విమర్శిస్తున్నారు, యేసు ప్రభుకి దేవుడిచ్చిన ఆధిక్యతను డిమోట్ చేస్తున్నారు. కొంతమంది రహస్యంగా జొరబడి ఉన్నారు. వాళ్ళతో మీరు పోరాడాలి అని పిలుపునిచ్చాడు. పరిశుద్ధాత్మ యోధా పత్రికలో రాసిన మాటని నేను అక్షరాలా ఫాలో అవుతున్నా. మరి ఇప్పుడు ఇంకా ఏ విధమైన ఇబ్బంది లేదు. మీకెందుకు ఈ మాట చెప్పానంటే, ఇన్ని బాధ్యతలు నెరవేర్చిన తండ్రికి కొడుకులం కూతుళ్ళం కనుక మన బాధ్యతలు నెరవేర్చే విషయంలో ఫ్యామిలీ, సమాజంతో పాటు సంఘ విషయంలో కూడా మన వంతు రోషం కలిగి నిలబడాలా. సత్యవాక్యం పక్షంగా, సత్యం పక్షంగా నోరు తెరవాలరా చెల్లే. వాక్యం చదవాలి. సమాజాల్లో ప్రకటింపబడుతున్న బోధలను ఎండగట్టాలి. పనికి మాలిన బోధల్ని, సత్య సంబంధాలకు సహకారులంగా ఉండాలి, ఎంకరేజ్ చేయాలి. అబద్ధ బోధల్ని ఎండగట్టాలి. మన వంతు బాధ్యత మనం నెరవేర్చాలి. మరీ దారుణంగా కొన్ని బోధలు అయితే ఆత్మీయ జీవితాలకు బహునాశనం కలిగించే బోధలు తెర మీదకి వచ్చినాయి. దయచేసి ఏది పడితే అది వినొద్దు, జాగ్రత్త చెప్తున్నా. అలాగే ఎవరు ఏది చెబితే అది నమ్మొద్దు. అంతేకాదు దేవుని వాక్యాన్ని చదివి సత్యం పక్షంగా నడుంగట్టి పోరాడే బాధ్యత సేవకులకి, పరిచారకులకి, విశ్వాసులకి అందరికీ దేవుడు అప్పచెప్పాడు కనుక చైతన్యం పొందిన బిడ్డల్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నా. నేను చైతన్యం పొందిన బిడ్డల్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నా. సత్యం పక్షంగా గళమిప్పుతున్న ప్రతి తమ్ముడికి, చెల్లికి వందనాలు చెప్తున్నా. తయారు కావాలి, రోషం గలవారే లేవాలి. ప్రజెంట్ పైకి లేవండి, ఇప్పుడు లేవండి. సత్యం విషయంలో రోషం కలిగి కూడా లేవండి ఆత్మలో. విన్న విషయాలన్నిటినీ కొంచెం ఆలోచన చేయండి. ఎవరెవరు ఏ బాధ్యతలు నెరవేర్చకుండా తప్పిపోతున్నారో చూసుకోండి. అవిశ్వాసుల కన్నా చెడ్డవారు అవుతారు బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తే. ఇప్పుడు చెప్పండి, సంఘం కుటుంబమా కాదా? మన ఓన్ హౌసా కాదా? ఓన్ ఇల్లా కాదా? సొంత కుటుంబమా కాదా సంఘం? మరి కుటుంబ బాధ్యతను నెరవేర్చనోడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడంటే, సంఘం అనే కుటుంబ బాధ్యత నెరవేర్చనోడు కూడా అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. ఈ నియమం దానికి కూడా వర్తించింది. ఆ భయాన్ని బట్టి నేను నా వంతుగా నేను స్వరం విప్పుతున్నాను, గళ్ళం విప్పుతున్నాను. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? వాడు సత్యం చెప్పడం రాదు, నేను అడిగిన ప్రశ్నకు ఆన్సర్ చేయడు. వాడు నా పర్సనల్ లైఫ్ని గురించి విమర్శించి అబద్ధాలుగా మాట్లాడతారు. అరే నేను 2 ఏళ్ళు ఎంత అని అడిగా. శాలేం రాజు గారు, మీరు అసలు మొహం అడిగారా? అసలు నువ్వు ఉదయం స్నానం చేసావా? అరే 2 ఏళ్ళు ఎంత అని నేను అడిగా. నువ్వు 4 అని చెప్పాలా, లేకపోతే నీ సమాధానం చెప్పాలా? అసలు నువ్వు మొహం నా మొహంతో నీకెందుకు? నా ప్రశ్నకి జవాబు చెప్పు. వీడికి ఆన్సర్ ఉండదు కదా, అందుకని పర్సనల్ లైఫ్ ఎత్తి మాట్లాడతాడు. వాడు అలా ఎత్తి మాట్లాడాడంటే వాడు తేడాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకు? వాడి దగ్గర అన్న అడిగిన దానికి ఆన్సర్ లేదు, అందుకని వాడు పర్సనల్ జోలికి వెళ్ళాడు. అందరి చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి, అందరూ సెల్ ఫోన్లు వాడుతూ ఉన్నారు, ప్రతి బోధ వింటూ ఉన్నారు కనుక భ్రష్టు పట్టించే బోధలు చాలా ఉన్నాయి. దయచేసి వినకండి. ఒక దగ్గర నాటబడ్డారు, స్థిరపరచబడండి. ఒక ఉపదేశంలో పెరగండి, ఒక పద్ధతిలో పెరగండి, ఒక క్రమంలో ఎదగండి. కృతార్థులు అవుతారు, పరిపూర్ణులు అవుతారు, ఒక స్థాయికి వస్తారు. చంచలంగా కాకి కానీ గంతులు వేసినట్టు అటో గంతు. కాకి ఎట్టబోయిద్దో చూశారు మీరు ఎప్పుడన్నా? కాకి స్ట్రైట్గా పోయిద్దా, ఇట్ట ఎగిరిద్దా? కాకి ఎట్టబోయిద్దో చూశారు ఎప్పుడన్నా? చూసారా మీరు? కాకి ఇట్ట నడవదు. కాకి బోల్డ్ అని కాకులు ఉన్నాయిగా చూడండి. కాకి స్ట్రైట్గా నడవదు, అది ఇటు ఎగిరిద్ది, కాసేపు ఇటు ఎగిరిద్ది, అంతే దాని ఎగురుడంతా. అట్లా కాకుల్లాగా అటు ఒక గంతు, ఇటు ఒక గంతు అట్లా చేయకండి. ఒక చోట నాటబడిన వారై, పునాది మీద కట్టబడిన వారై, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పరిశుద్ధ పునాది మీద కట్టబడిన వారై, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధలో పెంచబడిన వారై, అంత్యకాలపు సంఘమునకు స్తంభములై దేవుని కొరకు వర్ధిల్లండి, వాడబడండి. కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.